యువత ఈ యవన జీవితాలను బట్టి తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. తల్లిదండ్రుల మనోవేదన చెప్పుకోలేనిది. ఒకప్పుడు పిల్లలు మాట వినటం లేదు అనేవారు. రాను రాను అది ఎలా మారింది అంటే పిల్లలు తల్లిదండ్రుల పైన తిరగబడేవారుగా మారారు. ప్రస్తుతం సమాజాన్ని మనం చూస్తుంటే తల్లిదండ్రులను కొడుతున్నారు, తిడుతున్నారు. అవసరమైతే అడ్డొస్తే వాళ్ళు అనుకున్న దానికి చంపేస్తున్నారు. ఇది ప్రస్తుత యువత జీవితం, ప్రస్తుతం యువకుల పరిస్థితి, ప్రస్తుత యవనస్తుల జీవితాలు. దేవుని పిల్లలరా, దేవుడు భవిష్యత్తు ఎరిగినవాడు. దేవుడు అనగానే సమాజంలో మనిషి ఎలా ప్రవర్తిస్తాడో తెలిసినవాడు. యువకుల ఆలోచనలు పసిగట్టాడు దేవుడు. యవ్వనంలోనికి వచ్చిన తర్వాత వాడు ఎక్కడ తప్పు చేస్తాడు, ఏ విషయంలో తప్పటడుగులు వేస్తాడో ముందుగానే గ్రహించాడు తండ్రి. సో యువకుల భవిష్యత్తు బాగుండాలి అని మనం కోరుకోవటం కాదు, అందరికంటే ముందు కోరుకున్నవాడు తండ్రి దేవుడు. నిజానికి బైబిల్ మనం చదువుతున్నప్పుడు యవనస్తుల గురించి చాలా సందర్భాలు రాయించాడు, చాలా మాటలు రాయించాడు. వాళ్ళను బాగు చేసుకోవాలనుకున్నాడు, వాళ్ళను మంచి మార్గంలో, సన్మార్గంలో పెట్టడానికి దేవుడు తన వంతు ప్రయత్నం ప్రారంభం నుంచి చేస్తూనే ఉన్నాడు. అసలు యవనస్తులు ఎందుకు పాడయ్యారు? యవనస్తుల ఆలోచన విధానం ఏంటి? వాళ్ళ ఆలోచనలు మారాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ యొక్క బుద్ధి శూన్యంగా మారింది. ఆ బుద్ధి శూన్యతలో ఉన్న యవనస్తులు బుద్ధిమంతులుగా, బుద్ధి బలం కలిగిన వారుగా మారాలి అంటే ఏం చేయాలి? యవనస్తుల గురించి నేను మాట చెప్తాను. శరీర బలం ఉంది, కానీ బుద్ధి బలం లేదు. శరీరంలో కండల్లో బలం ఉంది, కానీ బుద్ధిలో, జ్ఞానంలో, వివేకంలో బలవంతులు కాదు, చాలా బలహీనులుగా మారిపోయారు. ఈ విషయాలన్నీ బైబిల్ ప్రస్తావించింది, బైబిల్ మాట్లాడింది. ఒకరి జీవితం బాగుండాలి అంటే బుద్ధి బాగుండాలి, గుణం బాగుండాలి, మాట బాగుండాలి, ఆలోచన బాగుండాలి, తీసుకున్న నిర్ణయాలు బాగుండాలి, మనం వినే మాటలు బాగుండాలి, మనం ప్రవర్తించే ప్రవర్తన బాగుండాలి. వీటిలో ఏది అదుపు తప్పినా, వీటిల్లో ఏది నువ్వు అనీజీగా పర్లేదులేండి అని సింపుల్గా తీసుకున్నా నీ భవిష్యత్తు నాశనం అవుతుంది, జీవితం నాశనం అవుతుంది. ఇవన్నీ దేవుడు బైబిల్లో రాయించాడు. ఈరోజు మీరు చూద్దరు కానీ ఇవన్నీ రాయించాడు దేవుడు బైబిల్లో. యవనస్తులు ఈరోజు వాళ్ళ జీవిత ప్రయాణం చూస్తుంటే మనం అందరిలోనూ తెలియని ఒక కలవరం. నా కుర్రాడు, నా కొడుకు యవనంలోకి వచ్చాడు, త్రాగుడుకు బానిసైపోతాడేమోనని తల్లి భయం, తండ్రి భయం లేదండి. ఈరోజు ఉంది. కుమార్తెను కాలేజీకి పంపిస్తుంటే అదొక భయం. ఈ పిల్ల చదువుకునే వస్తుందా, ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటుందా, అదొక భయం. మీరు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వచ్చారు అంటే అక్కడ టీ షాపులు ఉంటాయి, ఎక్కువగా టీ తాగుతారు. ఆ పక్కనే సిగరెట్లు అమ్మే బడ్డీ ఉంటుంది. మీరు హైదరాబాద్లో చూస్తే ఆశ్చర్యపోతారు. స్త్రీలు పురుషులు కలిసి టీ తాగుతూ సిగరెట్లు తాగుతారు వాళ్ళిద్దరూ. షాక్ అయిపోయిన రోజు నేను. పోనీ ఏదో తాగుతున్నారంటే ప్రైవేట్గా ఎవరికి కనపడకుండా కాదు, బహిరంగంగా పురుషుడు ఎలాగ సిగరెట్ తాగుతున్నాడో ఆవిడ జీన్ ప్యాంట్ వేసుకుని, టీ షర్ట్ వేసుకుని ఇలాగ మొత్తం గాల్లోకి రింగిలేస్తుంది సిగరెట్తోని.
స్త్రీలు త్రాగుబోతులుగా మారిపోయారు. స్త్రీలు సిగరెట్లు తాగుతున్నారు. స్త్రీలు కూడా యవనస్తులు పాపంలో పురుషులకు పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మీకు తెలియదు కాదు, భార్యల్ని భర్తలు చంపేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసా? ప్రస్తుతం భార్యలు భర్తలను చంపేస్తున్నారు. రోజుకు ఒకరు కనపడుతుందండి. ఈరోజు ఒక ఆవిడ కనబడింది, అలా ఆయన చంపేసింది. అంటే చంపేయడాలు, చావటాలు, వ్యసనాలు, సిగరెట్లు తాగటం, స్త్రీలు కూడా మందు కొట్టడం మీకు తెలియదు కాదు కదా. పబ్బుల్లో, క్లబ్బుల్లో పురుషులతో పాటు ఎవరు కూడా ఉంటున్నారు? స్త్రీలు కూడా ఉంటున్నారు. వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు. అంటే యవనస్తులను మనం చూస్తుంటే స్త్రీ పురుష భేదం లేకుండా పాడైపోయారు అని చెప్పొచ్చు. ఒకప్పుడు ఆడపిల్లలు ఇంటి పట్టున ఉండేవారు, ఏదో కాస్త కాచుకునేవారు. ఇప్పుడు ఏంటంటే మేము సమానమే, ప్రతి దాంట్లోనే వీళ్ళు బయటికి వెళ్తున్నారు, వాళ్ళు చేసే పాపాలన్నీ వీళ్ళు నేర్చుకుంటున్నారు. పురుషులు వ్యసనాలకు అలవాటు పడిపోయారు, స్త్రీలు కూడా వ్యసనాలకు అలవాటు పడిపోయారు. ఒకటి యువత నాశనం అవడానికి వాళ్ళు వ్యసన పరులుగా మారటం ఒకటైతే, రెండోది అత్యంత క్రూరమైనది ఏంటి అని ఆలోచిస్తుంటేనండి, ప్రేమ. మీకు తెలియదు కాదు కదా. 6వ తరగతోడికి ప్రేమే, 7వ తరగతోడికి ప్రేమే, 10th క్లాస్ వాడికి కూడా ప్రేమే. ప్రేమ అనేది కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎక్కడో మచ్చుకు ఒక వార్త తినేవాళ్ళు ఉండి ఒకప్పుడు. ఇప్పుడు 5వ తరగతోడికి ప్రేమే, 6వ తరగతోడికి ప్రేమే, 10th క్లాస్ వాడికి ప్రేమే. ఈ ప్రేమ అనే వ్యామోహంలో పడి తల్లిని, తండ్రిని, అందరినీ బాధ పెట్టడం, హింసించటం, ఎదిరించటం, ఎంత మానసిక క్షోభకు గురి చేస్తున్నారు తల్లిదండ్రులు అంటే వర్ణనాతీతం అండి. వాళ్ళ బాధ చెప్పుకోలేం. ఒక కొడుకు కానీ, ఒక కూతురు కానీ తప్పు చేస్తూ తల్లికి కానీ, తండ్రికి కానీ కనబడిందంటేనండి, ఆ తల్లి, ఆ తండ్రి ఆ బిడ్డను తలుచుకొని ప్రతి క్షణం ఏడుస్తారండి. ఇది పక్కింటి వాళ్ళు ఎవరో పిల్ల తప్పు చేసిందంటే ఓ 2 నిమిషాలు బాధపడి ఊరుకుంటారు. మన పిల్ల తప్పు చేసిందంటే, మన కొడుకు తప్పు చేశాడంటే, అది ప్రతి క్షణం తీరని క్షోభ, బాధ, వేదన. ఎవరితోనూ చెప్పుకోలేము. ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి? మా పిల్ల తప్పు చేస్తుందని ఎవరితోనూ చెప్పుకోగలమా? చెప్పుకోలేము. అలాగని హృదయంలో ఉంచుకోగలమా? ఉంచుకోలేము. ఎప్పుడైనా చూడండి, చెప్పుకోలేని బాధ మనకు కలిగినప్పుడే కళ్ళలో నుంచి ఆటోమేటిక్గా ఏం కడుతూ ఉంటాయి? నీళ్ళు. ఆ బాధ బయటికి వెళ్ళదు, ఆ బాధ చెప్పుకోవడానికి ఉండదు, అలాగే నా బాధను మర్చిపోవడానికి ఉండదు. ఎందుకంటే కలలు కని పెంచుకుంటాం, ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం నా పిల్లలు అని. ఏమంటే ఈరోజు యువత వాళ్ళని పెడుతున్న బాధ తల్లిదండ్రులను అంతా ఇంత కాదు. ఇప్పుడు తల్లిదండ్రులే ఇంత బాధపడుతున్నారు అంటే, జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి కావాలనుకున్న తండ్రి ఆయన ఎంత బాధపడతాడో మీరు ఆలోచించండి. ఈ తల్లిదండ్రులే ఎంత బాధపడుతుంటే, ఈ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తుంటే, సృష్టికి ముందు నుంచే కావాలని కోరుకుని ఈ సృష్టిలోనికి పంపించిన తండ్రి ఈ వ్యసన పరులను చూసి, ఈ ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళని చూసి, ఈ గుట్కాలు, కైనీలు, ఏమండి మత్తు పదార్థాలకు బానిసలైపోయి జీవితాలంతా సర్వనాశనం చేసుకుంటున్న వారి విషయంలో ఎంత బాధపడతాడు మీరు ఆలోచించి. దేవుడు ఎంత బాధపడతాడు, దేవుడు ఎంత క్షోభ అనుభవిస్తాడు. ఈరోజు మీకు తెలియదు కాదు, ఒక పక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళు గంజాయని, ప్రేమలని, త్రాగుడని వీటికి బానిసైపోతే, పట్టణాల్లో ఉన్న వాళ్ళదొక రకమైన వ్యసనం. వాళ్ళు గంజాయని, రకరకాల మత్తు పదార్థాలు, వాళ్ళు బానిసలు అయ్యారు సిటీస్లో ఉన్నవాళ్ళు. లేకపోతే అక్కడ పబ్బులు, క్లబ్బులు, ఆన్లైన్ గేమ్స్. మీకు తెలియదు కదా, ఏదో గేమ్ వస్తుంది, ఒక గేము G5 ఫ్రీ ఫైర్ అట. ఆ కాల్చుకోవటమే. ఇక ఆ కాల్చుకోవటంలో పడి ఆ హింసకి అలవాటు పడిపోయి ఇంకా కాల్చటం, చంపటం, నరకటం, వీడి బుర్ర నిండా ఇదే నెగిటివ్ థాట్స్ అనమాట. అవతలని చంపేయాలా, కాల్చేయాలా, నరికేయాలా, ఈ థాట్స్ వీడి బుర్ర నిండా ఎక్కిపోయి ఎదురుకుండా తల్లి ఉందా, చెల్లి ఉందా, ఇదేం కనపడటం లేదు. ఇక వాళ్ళ మీద కూడా అవే డైలాగులు వేస్తున్నాడు. నేను చంపేస్తాను, నేను కొడతాను, నేను తిడతాను. ఒక క్రూయల్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది యువతలో. హింసాత్మకమైన ధోరణి అంటారు దాన్ని. అంటే హింస. వీడు చూసేదంతా అవే. యవనస్తులు ఏం చూస్తారు చెప్పండి? ఫైటింగ్లు, నరకడాలు. గేమ్స్ వచ్చేసరికి ఏం ఆడతారు?
ఈ కాల్చడాలు, చంపడాలు, నరకడాలు అంటే ఇటు బుర్ర నిండా దేవుని నిండిపోతుందంటే నెగిటివిటీ, క్రూరత్వం, హింస, దాడి, చంపడాలు, నరకడాలు, కాల్చేయడాలు. వీడు బుర్ర నిండా ఇదే. ఇంక వీడు తెల్లవారు లేస్తే వాడు ఉండేది దాంట్లోనే. వీడు బుర్ర నిండా ఎప్పుడైతే నెగిటివిటీ అనేది ఏమంటే బుర్రలోకి వెళ్ళిపోతుందో వాడు ఆలోచనలు అలాగే ఉంటున్నాయి, వాడి మాటలు అలాగే ఉంటున్నాయి, వాడి ప్రవర్తన అలాగే ఉంటుంది. అపవాది యవనస్తులకు కరెక్ట్ బాణం వేసి పట్టుకుందండి. వాళ్ళని హింస అంటే జాలి, దయ, ప్రేమ, లోబడే తత్వం, కరుణ ఇలాంటివి ఏవి లేకుండా వాళ్ళలో దూరం చేసిందండి. మనుషుల్ని ఎలా తయారు చేసిందంటే, మనుషుల్ని ఎంత దారుణంగా తయారు చేసిందంటే హింసను కోరుకునేవారుగా, హింసను ప్రోత్సహించేవారుగా, హింసించేవారుగా తయారు చేసింది. యువత అనగానే రెండో పేరు ఏమంటొచ్చంటే హింసకులు. వీళ్ళందరికీ బాధకులు. వీళ్ళు ఎవరిని ఏమంటే సుఖంగా ఉండేవారు, పక్క వాళ్ళని సుఖంగా ఉండేవారు, తల్లిదండ్రులు సుఖంగా ఉండేవారు, సమాజాన్ని సుఖంగా ఉండేవారు. యవ్వనస్తులు అంటే ఈరోజు ఇంకో పేరు ఏమంటొచ్చంటే వాళ్ళకి, వీళ్ళు పెద్ద శోధకులు, బాధకులు. వీళ్ళ వల్ల ఎవరికి ప్రశాంతత లేదు. మీరు చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏమన్నా ఒక 4, 5, 6 గుంపు అయ్యారు అనుకోండి, ఆ రోడ్డు మీద ఏమన్నా స్త్రీని శుభ్రంగా వెళ్ళనిస్తారా? వీళ్ళు ఓ స్త్రీని వెళ్ళనివ్వరు. ఆ స్త్రీ మీద కామెంట్లు చేస్తారు. ఆ మార్గంలో ఏదైనా వయసు అయిపోయిన పెద్ద ఆయన వెళ్తున్నారంటే ఆవిడ్ని కామెంట్ చేస్తారు. గేలి చేయటం, హేళన చేయటం, అందరితోనూ విభేదాలు, అందరితోనూ గొడవలు. దేవుని పిల్లరా, సమాజాన్ని మనం కరెక్ట్గా చూస్తున్నప్పుడు అండి యవనస్తుల పరిస్థితి దిగజారిపోయింది. యూత్ అనగానే సమాజానికి ఒకటే, బాబోయ్ వాళ్ళ గురించి మాట్లాడకండి, వాళ్ళ గురించి చెప్పకండి. ఎందుకు ఇలా తయారైంది యువత? ఆలోచించాలి. ఇంకొకటండి, మీరు గమనిస్తున్నారు లేదో, యువతలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోయిందండి, స్పెషల్గా యూత్లో వ్యభిచారం పెరిగిపోయింది. మీరు చూస్తున్నారు లేదో, వ్యభిచారం పెరిగిపోయింది. నిన్న కాక మొన్న ఒక వీడియో వచ్చిందండి. ఒక 10th క్లాస్ అమ్మాయి, మీరు చూసుంటారు వీడియో. ఒక 10th క్లాస్ అమ్మాయికి రండి 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారట. చదివేది ఏ క్లాసు? 10th క్లాసు. నేను ప్రొజెక్టర్ ఉంటే వీడియోలు వేసేవాడిని, అమ్మగారులు అందరినీ చూపించేవాడిని. చదువుతున్నది 10th క్లాస్ అండి, 3 మెయింటైన్ చేస్తుందట. అందులో కుర్రోడి దగ్గర మొత్తం డబ్బు, ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ బంగారం అంతా లాగేసుకుందట. వాళ్ళ అమ్మ వచ్చి కేసు పెట్టింది, నా కొడుకు దగ్గర అంతా దోచేస్తుంది బాబు, ఆవిడ నుంచి నా కొడుకుని కాపాడండి అని. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ పిల్లలు ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే కదంటే, ఈడు ఒకడే అనుకున్నారంటే నాకు ఇంకో 2 అకౌంట్లు ఉన్నాయన్నదట. పోలీసు వాళ్ళకి షాకు. 10th క్లాస్ అమ్మాయి 3 బాయ్ ఫ్రెండ్స్ అని మెయింటైన్ చేస్తుందంటే, ఆ వయసులో ఆ పిల్లకు ఒక 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చేసరికి ఎంతమంది ఉంటారు చెప్పండి బాయ్ ఫ్రెండ్లు? ఏంటండి అసలు సమాజం ఏంటి అసలు? నాకు వార్తలు చూస్తుంటే భయం వేస్తుంది. నిజంగా చెప్తున్నాను కదండి, బైబిల్ చదువుకుంటాం కదా ప్రశాంతం ఖాళీగా ఉన్నప్పుడు. అసలు సమాజంలో ఏం జరుగుతుందో అని ఒక్కసారి న్యూస్ ఆన్ చేసిన, వార్తలు ఆన్ చేసిన ఎక్కువసేపు వెళ్ళిపోతున్నాను, తలపోటు వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది ఆ వార్తలు వింటుంటే. 10th క్లాస్ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఏంటండి? నాకేమీ అర్థం అవ్వట్లేదు. వీళ్ళకి సమాజం అంత అలాగే ఎలా తెలిసిపోయిందో నాకు అర్థం అవ్వట్లేదండి. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటిది అసలు? ఆ వయసులో ధ్యాస కానీ, ఆలోచనలు కానీ అన్నీ దేని మీద ఉండాలి చెప్పండి? చదువుకోవాలి, 10వ తరగతి కదా చదువుకోవాలి, పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్లో ఏదో చదువుకోవాలి, ఏదో కుటుంబం బాగోలేదు కదా ఏదో మంచి ఉద్యోగం చేసుకుని కుటుంబానికి ఆసరాగా మారాలి. నాన్న కష్టపడుతున్నాడు, నాన్న కష్టాలు తీర్చాలి. అమ్మ కష్టపడుతుంది, అమ్మ కష్టాలు తీర్చాలి. మా కుటుంబం ఒక స్థితికి రావాలి, నేను నా కుటుంబానికి ఏదోలాగా ఉపయోగపడాలి. ఇవి ఆలోచిస్తారా? లేదంటే వయసు వచ్చేసింది కనుక, కొంచెం రూపం వచ్చేసింది కనుక ఇప్పుడు ఏ ఫ్రెండ్ నన్ను నా వెనక చూస్తున్నాడో ఆడిని ఎలా పటాయించాలో ఆడి దగ్గర ఇదేంటండి బుద్ధులేట? అసలు ఏం అర్థం అవ్వట్లేదు. బైబిల్లోనండి నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. మనిషి ఈరోజు వ్యసనాలకు బానిసయ్యాడు. రెండోది ప్రేమ, త్రాగుడు, గుట్కాలు, గంజాయి, పబ్జీ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, వ్యభిచారం. అత్యంత ప్రాముఖ్యమైనది మనుషుల ద్వారంలో ఎక్కువగా, యువత ద్వారంలో ఎక్కువగా పెరిగిపోయిందండి హింస, చంపటం, కొట్టటం, తిట్టటం. ఇది ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళండి మనం ఆలోచిస్తే,
బైబిల్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ కలిగిన వ్యక్తి ఉంటాడు. అంటే హింసను ప్రోత్సహించిన వ్యక్తి, బాగా హింసించేవాడు, బాగా కొట్టేవాడు, తిట్టేవాడు, యవనస్తుడు. ఎవరు అంటే పౌలు గారు. ఆయన క్యారెక్టర్లోనికి మనం వెళ్ళి ఆలోచిస్తానండి, ప్రభులోనికి రాకమునుపు ఆయన జీవితం అంతా ఏంటో తెలుసా? ఆయనే చెప్పుకున్నాడు ఆయన గురించి. తిమోతికి రాసిన పత్రిక తీయండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 12వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడు అంటే దూషించేవాడిని, తిట్టేవాడిని అందరినీ బాగా. పూర్వం నేను ఎలాంటి దోషకుడను, హింసకుడను. ఈ పదం చూసారా? అంటే ఈయనలో మనకు కనబడింది ఏంటి? హింస. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఆయన మతం ఏంటి ఆ రోజుల్లో? యోధ మతం. ఆ మతానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఆ మతాన్ని కించపరిచినా, ఆ మతాన్ని ఏదైనా అన్నా హింసిస్తాడు, కొడతాడు, తిడతాడు. స్త్రీలను సహితం జుట్లు పట్టుకొని సంఘాలలో ఆరాధన చేసుకుంటున్న వాళ్ళని లాక్కుని వచ్చేసేవాడు పౌలు గారు. పూర్వం, ఆ పదం చూసారా ఎంత బాగా మాట్లాడాడండి. ఆ పదం నాకు భలే అనిపించింది. నేను పూర్వం అంటున్నాడు. పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిన కనుక. ఇది ఆగండి. ఈరోజు ప్రసంగం వింటున్న వాళ్ళందరూ ఆలోచించాలి. పౌలు గారు గట అలా హింసించటం, దూషించటం ఇది తప్పని తెలియక చేశాడట. తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలీదట. నేను తెలియక చేశాను. యేసుప్రభు ఉన్నాడు అని, జాలిగా ఉండమన్నాడు అని, ప్రేమగా ఉండమన్నాడని, వాక్యానుసారం బ్రతకమన్నాడు అని, అందరినీ క్షమించమన్నాడు అని, ఈ సంగతులు నాకు తెలియక చేశాను. ఎవడు ఈరోజు క్రైస్తవ్యంలో యవనస్తులు తప్పులు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు అంటే వీళ్ళకి తెలుసా తెలీదా? మీరు చెప్పండి. తెలిసే చేస్తున్నావు నువ్వు. అది చేయకూడదని నీకు తెలుసు. ఏమంటే ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందండి. ఉంటుందా? ఆ మనస్సాక్షి మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని గద్దిస్తుందా, గద్దించదా? గద్దిస్తుంది. అదే మనస్సాక్షి యవనస్తులకు ఉంటుందా, ఉండదా? ఉంటుంది. అది వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని గద్దిస్తుంది. కానీ మనస్సాక్షిని త్రోసేశారు, వాక్యాన్ని త్రోసేశారు, మంచి చెబుతున్న పెద్దవాళ్ళని తోచేశారు, వాక్యం చెప్తున్న సేవకుడిని తోచేశారు, బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తున్న తల్లిదండ్రుల్ని తోచేశారు, పాఠశాలలో బోధ చేస్తున్న గురువుల్ని, బోధకుల్ని తోచేశారు, పాఠాలు చెప్పే వాళ్ళని. ఇంకా వీళ్ళు ఎవరి మాట విని బాగుపడతారు? మీరు చెప్పండి. ఎవరి మాట వింటారు? ఇంతమంది చెబుతున్నా, ఇంతమంది మేలు కోరుతున్నా, బాగు కోరుతున్నా, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తున్నా మారటం లేదు అంటే ఇంక వీళ్ళు ఎవరు బాగు చేయాలి? కానీ పౌలు గారు అంటున్నారు, నన్ను బాగు చేశాడు ఒక ఆయన. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తునకు నేను కృతజ్ఞతుడనై ఉన్నాను. ఎందుకంటే ఆయన నన్ను పట్టుకుని నన్ను బాగు చేసేసాడు. పూర్వం నేను మంచోడిని కాదు, హింసకుడును, దోషకుడును, ఇలాంటి వాడిని నమ్మకమైన వాడిగా నన్ను నిలబెట్టి ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. నిజంగా నా క్యారెక్టర్ మంచిది కాదు, నేను యవనంలో ఉన్నప్పుడు నేను మంచోడిని కాదు, నన్ను యేసు ప్రభు బాగు చేశాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన. అంటే ఇప్పుడు యువతను బాగు చేయాలి అంటే ఎవరు బాగు చేయాలి? ఇప్పుడు ప్రపంచానికి తెలియని సూపర్ సీక్రెట్ అండి, యేసు ప్రభు తప్ప యవ్వనస్తులను ఎవ్వడు బాగు చేయలేడు. ఆయనే పట్టుకోవాలి, ఆయనే ఆకర్షించాలి, ఆయనే బుద్ధి చెప్పాలి, ఆయనే దండించైనా శిక్షించైనా ఏదో ఒక మార్గంలో యేసుక్రీస్తుల వారు బాగు చేయాలి తప్పండి ప్రపంచంలో యువతను బాగు చేయటం ఎవ్వడి వలన కాదు. కన్ఫర్మ్ ఇది. ఎందుకంటే ముదిరిపోయారు, యవనస్తులు ముదిరిపోయారండి పాపంలో, ఏమంటే బుద్ధి శూన్యతలో, తప్పులు చేయటంలో, ఆ తప్పుల నుంచి తప్పించుకునే మార్గాలు వెతుక్కోవటంలో ముదిరిపోయారు. వీళ్ళని ఎవరు బాగు చేయలేరు. యేసుప్రభు ఒక్కటే
ఈ ప్రపంచానికి దిక్కు. కింద మాట మీరు చదువుతానండి 14వ వచనం. మరియు 14వ వచనంలో మాట అంటాడు ఆయన, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. చూసారా, నా యందు యేసుక్రీస్తుల వారిని నేను విశ్వసించాను కనుక ఆయన కృప, క్రీస్తు యేసునందున్న విశ్వాసము, ప్రేమ అత్యధికముగా నా యందు ఏమయ్యాయి అంటున్నాడు, విస్తరించాయి. ఒకప్పుడు నాలో ఏమున్నాయని చెప్పుకున్నాడు, పైన దోషకుడును హింసకుడును. కిందకి వెళ్ళేసరికి ఏమొచ్చేసాయి అన్నాడు, కృప, ప్రేమ, విశ్వాసం. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే కృప కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, ప్రేమను నింపుకున్నవాడు మారుతాడా మారడా మీరు చెప్పండి. ఇప్పుడు ఇవి లేవనే కదా గోలాడుతుంది ప్రపంచం. ఇప్పుడు యవనస్తుల్లో తల్లి మీద కానీ తండ్రి మీద కానీ ప్రేమ లేదు, చచ్చిపోయింది. ఎందుకంటే చిన్నతనం నుంచి నాన్న హీరో అంటాడు, చిన్నతనం నుంచి అమ్మ తెలుసు, అమ్మ అంటే ఇష్టం అంటాడు. కాస్త రెక్కలు వచ్చి లోకంలోకి ఎగిరిన వెంటనే అమ్మ చెప్పే మాటలు నచ్చుతాయా, నాన్న చెప్పే మాటలు నచ్చుతాయా, నచ్చవు. ఎందుకు నచ్చవంటే నీకేం తెలియదు అంటాడు. వీడికి అన్నీ తెలిసినట్టు. వీడు ఎగరటం నేర్చుకున్నదే ఇప్పుడు. వాళ్ళను కని పెంచి ఆ స్థితి వరకు గొప్ప వాళ్ళని చేసిన తల్లికి తండ్రికి తెలీదా? నేను నిజంగా గుండెల మీద చేసుకుని చెప్తానండి, మా చిన్నతనంలో మేము అమ్మ నాన్నలకి మేము లోబడిపోయాం కనుక బాగున్నాం. ఇది 100% నిజం. మా అమ్మ అండి, నేను చాలాసార్లు చెప్తాను, యవనస్తుల సబ్జెక్ట్ వచ్చినప్పుడల్లా నా యవ్వనం జ్ఞాపకం వస్తుంది. ఒక్క తప్పు కానీ ఒక్క పొరపాటు కానీ నా యవ్వన జీవితంలో కనపడవండి. చేయలేదు, నేను ధైర్యంగా చెప్పుకుంటాను దేవుడి సన్నిధిలో. దీనికి నాకు కాదు గొప్పతనం, నా వెనకాల ఎవరున్నారు తెలుసా, మా అమ్మ. కంటికి రెప్పలాగా ఆడపిల్లని చూస్తున్నట్టు చూస్తూ ఉండేది ఇలాగ. ఎప్పుడు మీరు చెప్తే నవ్వుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆవిడ పర్మిషన్ తీసుకోవాలి, ఏ టైంకి రావాలో ఆవిడ చెప్పాలి, ఎక్కడున్నా ఆవిడకి చెప్పి వెళ్ళాలి, చెప్పి చెయ్యాలి. ప్రతిదీ ఆవిడ కనుసన్నల్లో ఉండాలి. పెళ్ళికి తీసుకెళ్ళింది, ఆడపిల్లని తీసుకెళ్ళినట్టుగా తీసుకెళ్తుంది. ముందే చెప్తుంది, పెళ్ళిలో నువ్వు ఎవరి పక్కన కూర్చొని భోజనం చేయాలో నేను చెప్తాను, వాళ్ళ పక్కనే కూర్చోవాలా. ఎందుకంటే ఈవిడ స్త్రీలతో ఉంటుంది కదా, నేను ఉండలేను కదా. నువ్వు పురుషులతో ఉంటావు, ఎవరితో పడితే వాడితో ఉండకూడదు. నేను ఎవరి పక్కన కూర్చొని భోజనం, పలానా వ్యక్తిని నీకు అపాయింట్ చేస్తాను, నువ్వు పెళ్ళి అంతట్లో ఆడ చుట్టే తిరగాలి, ఆడ దగ్గరే భోజనం చేయాలి, పెళ్ళి అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చేయాలి, కలిసి మనం ఇంటికి వచ్చేయాలి. ఇంకా ఆవిడ అపాయింట్ చేస్తుంది ఒకడిని, మంచోడిని, ఆడ చుట్టే తిరగాలి. నేను ఒకడిని ఇచ్చింది, ఆడు మంచోడు అనుకుని ఆడు నమ్మి నాకు ఇచ్చింది. ఆడు మంచోడు, నిజంగా మంచోడు, చాలా మంచోడు కుర్రోడు. ఇద్దరం భోజనం చేసాం, భోజనం చేస్తున్నా తిరుగుతున్నా ఇలా చూస్తూ ఉంటుంది దూరం నుంచి, ఏం చేస్తున్నాడు వీడని. ఆ కనుసన్నల్లోనే జీవితం అండి. కనుసన్నలు దాటి బయటికి వెళ్ళినవుదాం. భోజనం అయిపోయింది, అంత చేతులు కడిగేసుకున్నాం, కుర్చీలో ఇలా కూర్చున్నాం. ఆవిడ దూరంగా కుర్చీలో కూర్చొని చూస్తుంది ఇలా, వీడేం చేస్తున్నాడని. ఆడు పొరపాటున, అప్పట్లో మీకు తెలియదు కాదు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక ఒక్కపొడి ప్యాకెట్ ఇచ్చేవారు, శక్తి ఒక్కపొడని. దాంట్లో ఏముండదండి, జీలకర్ర ఉంటుంది అంతే. అన్నం అరిగిపోవడానికి తినేవారు. ఆడు జోబులోంచి ఆ ప్యాకెట్ తీశాడు, శక్తి ఒక్కపొడి. ఆవిడకి దూరంగా అది శక్తి ఒక్కపొడ, క్రేన్ ఒక్కపొడ, గుట్కాయ, ఆవిడకేం తెలుస్తుంది. ఇటు ప్యాకెట్ తీయడం చూసింది. ప్యాకెట్ తీయడం చూసిన తర్వాత ఆవిడ నన్ను చూస్తున్నాను, నాకు తెలియదు. ప్యాకెట్ తీశాడు, తమ్ముడు ఇది ఒక్కపొడి అరుగుతుంది అంటే ఆడు చింపాడు, ఆడు కొంచెం చేతులు వేసుకున్నాడు, నా చేతిలో కొంచెం వేసాడు, దూరం నుంచి చూస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత వేసిందండి దరువు. నన్ను అడగకుండా నువ్వు ఆ ప్యాకెట్ ఎందుకు తిన్నావు అంటది. అది అందరూ తింటారట, నాకు తెలియదు అదన్నీ. నన్ను అడిగి తినాలా, అందరూ తినేదైతే నా దగ్గరికి తేవాలి, తినొచ్చా అని అడగాల, అప్పుడు తినాలా. ఎలాగుంది. నేను చిన్నప్పుడు ఈవిడ గర్భాన్ని పుట్టాను, హిట్లర్ ఈవిడ అనుకునేవాడండి. కానీ ఆ కనుసన్నలా భయపెట్టి పెంచడం వలనండి నాకు ఏ తప్పు కానీ, ఏ నేరం కానీ, ఏ పాపం కానీ, ఏ ఆడపిల్లతో మాట్లాడటం కానీ ఏం తెలియదండి నాకు. ఒకప్పుడు నేను బాగా చిన్న హృదయం కదండి, పసి హృదయం, దాన్ని కనిపెట్టలేక ఈవిడ నన్ను నలిపేస్తుందని బాధపడేవాడిని. కానీ తర్వాత అర్థమైంది, పెద్దోడైన తర్వాత బలి పెంచిందండి. అలాగుంటేనే పిల్లలందరూ బాగుంటారు, క్రమశిక్షణలో ఉంటారు.
తల్లిదండ్రులకి పిల్లల పట్ల అంత బాధ్యత ఉండాలి. వాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వాడు ఎలా చూస్తున్నాడు, అస్సలు ఒక రోజు కూడా విడిచిపెట్టి ఎక్కడికైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తానంటే కుదరదు, నేను వచ్చినప్పుడే వెళ్ళాలా. చుట్టాల ఇంటికి వెళ్తాను, కుదరదు, నేను వస్తాను నాతో పాటు వెళ్ళు. చుట్టాల ఇంటికి వెళ్తానంటే వాళ్ళ ఇంటికి నేను కూడా వస్తాననేది ఎక్కడికి వదిలేదు కదండి. అలా పెంచడం వలన లోకం తెలియలేదు, పాపం తెలియలేదు, నేరాలు తెలియలేదు. ఈ రోజున తల్లిదండ్రులు చేస్తాను ఇంకొక తప్పు అండి, ఫ్రీడమ్ ఇవ్వటం పిల్లలకి. ఎందుకంటే వీళ్ళు బిజీగా ఉంటారు, వేరే కార్యక్రమాలు ఇంక చెప్పుకోలేము. అవి వీళ్ళు బిజీ అయిపోయి వాళ్ళని వదిలేశారు. వాళ్ళే జీవితం అయ్యి అంటారు. నిజంగానండి, పిల్లలే మా జీవితం, పిల్లలే మా జీవితం అంటే నువ్వు ప్రతిక్షణం వాళ్ళని ఎందుకు అంటుపెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతిక్షణం నువ్వు ఎందుకు ఆలోచించుకోవట్లేదు? వాళ్ళే నీ జీవితం అయితే. లోకంలో ఏమంటే మనం తల్లిదండ్రులుగా మనం చేసిన తప్పు కూడా ఒకటి ఉంది. పిల్లలు పాడైపోయారు అంటే తల్లిదండ్రులు చేసిన తప్పు కూడా ఒకటి ఉంది. చూపిస్తాను ముందుకెళ్ళేసరికి, ప్రసంగంలో మీకు మధ్యలో అర్థమవుతుంది. యవనస్తులు పాడైపోయారు అంటే తల్లిదండ్రుల లోపం కూడా ఒకటి ఉంది. పోనీ జరిగిపోయింది, పాపంలో పడిపోయారు, తెలివిలో పడిపోయారు, తెలివి లేకుండా పడిపోయారు. మరి వాళ్ళని బాగు చేసుకోవటం ఎలాగంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. వాక్యం ద్వారా మాత్రమే నీ కొడుకు కానీ నీ కూతురు కానీ బాగుపడతారు. వాళ్ళని బాగు చేసే ఏకైక మంది ఏంటంటే వాక్యమే. బలవంతాన్ని చెప్తావా, భయపెట్టి చెప్తావా, ప్రేమతో చెప్తావా? వాడి హృదయంలోనికి నువ్వు వాక్యము పంపించాలి. ఏ మార్గంలో లొంగుతాడో నువ్వు ఆలోచించుకో. వాడు బైబిల్ చదవాలి, వాడు ప్రసంగాలు వినాలి, వాడి జీవితంలో దేవుడు ఒక భాగం అవ్వాలి. వాడు బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉంటున్నప్పుడు ఏది చేసినా వాడి హృదయంలో దేవుడు అన్న గుర్తు, జ్ఞాపకం ఎల్లప్పుడూ వాడి మదిలో ఉండాలి. అప్పుడేనండి వాడు పవిత్రంగా ఉంటాడు, అప్పుడే నీకు లోపడతాడు, అప్పుడే కాస్త దేవుడికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. దేవుడు ఎంత బాగా చెప్పాడు అంటే, నా వాక్యం మాత్రమే నీ కొడుకుని బాగు చేస్తుంది, నీ కూతురుని బాగు చేస్తుంది, యవనస్తులను బాగు చేస్తుంది. కీర్తన గ్రంథం తీయండి, 119వ కీర్తన 128వ వచనం చూడండి. 119వ కీర్తన 128, 129, 130, 133 ఈ 4 వచనాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 128. నీ ఉపదేశములన్నీయు యథార్థములను నేను వాటిని మన్నించుచున్నాను అంటే మనస్సులో పెట్టుకుంటున్నాను, వాటిని ఒబే చేస్తున్నాను, వాటిని అంగీకరిస్తున్నాను. వేటిని ఎంత బాగా రాశాడంటేనండి వచనం, నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అంటే నీ వాక్యం రైట్ అయ్యా, నువ్వు చెప్పింది నిజమయ్యా, అందులో యథార్థత ఉందయ్యా అని ఒక యవనస్తుడు వాక్యాన్ని మన్నించాలట, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలట, వాక్యానికి ఉభయ అవ్వాలట, వాక్యాన్ని అంగీకరించాలి, మనసులో పెట్టుకోవాలట. అలా పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే, నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. చూసారా, ఎవడికి అసహ్యమైంది అబద్ధపు మార్గం? వాక్యాన్ని మన్నించిన వాడికి. అంటే వాక్యం వింటున్న వాడికి లోకంలో ఉన్న అబద్ధాలు అసహ్యంగా మారతాయి. త్రాగుదాంరా అంటే చిచ్చే అది అసహ్యంరా అంటాడు. ఎవడంటాడు? వాక్యాన్ని మన్నించిన వాడు, వాక్యాన్ని హృదయంలోకి తీసుకున్నవాడు, దేవుడి మాటలను గుండెల్లో పెట్టుకున్నవాడు. ఒరే గుట్కా తిందాంరా, చిచ్చి ప్యాకెట్ ఆడదాంరా, చిచ్చి వ్యభిచారం చేద్దాంరా, చిచ్చి ఒక ఆడపిల్లని పాడు చేద్దాంరా, చిచ్చి అబద్ధపు మార్గాలన్నీ కూడా వాడికి ఎలా మారిపోతాయట? అసహ్యం. అసహ్యం అసహ్యం ఏంటండి? త్రాగుడును అసహించుకోవాలి యవనస్తుడు. అదేట్రా, దేవుడు కట్టిన శరీరం పాడైపోద్ది కదా, దేవుడిచ్చిన చక్కటి అవయవాలన్నీ లోపల నాశనం అయిపోతాయి కదా, నువ్వు అలాంటి తప్పుడు కార్యక్రమానికి నన్నెందుకు ప్రేరేపిస్తున్నావు? చిచ్చే నాకు అది, మేము క్రైస్తవులం రా, మేము ప్రభుని నమ్ముకున్నారా, మాకు తండ్రి తెలుసురా, ఇది నాకు అసహ్యం రా అనాలి. ఎప్పుడు అంటాడు అంటే, ఎంత బాగా రాశాడంటే, ముందు నీ ఉపదేశములన్నీయు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. వాడి గుండెల్లో దేవుడు వాక్యానికి చోటు, ఎస్ దేవుడు చెప్పింది నిజం అని ఎప్పుడైతే వాక్యాన్ని మన్నిస్తాడో వాడికి లోకంలో కనపడే అబద్ధపు మార్గాలు, ఆ మార్గానికి దేవుడు పెట్టిన పేరేంటి? అబద్ధపు మార్గం. ఎందుకన్నాడు తెలుసా? చెప్తాను, ఇక్కడ చాలా పెద్ద కథ ఉంది.
లోకంలో దేవుడు వేసిన మార్గానికి భిన్నంగా వేయబడిన ప్రతి మార్గము కూడా అబద్ధపు మార్గం. ఉదాహరణ, యవనస్తులు అనగానే ఏమండి సంతోషాలు ఉంటాయి కదండి అంటారు. యవనస్తులకి సంతోషాలు ఉంటాయి, కాదంటలేదు. యవనులు సంతోషించాలి. యవనస్తులు సంతోషించండి. ఎలా సంతోషించమని బైబిల్ చెప్పింది? మందు తాగా, గుట్కాలు తినా, బైక్ నడుపుతూ ఫ్రంట్ టైర్ పైకి గాల్లోకి లేపా. ఇదండి సంతోషించడం అంటే. ఇవ్వండి సంతోషాలు. నేను మాట్లాడుతానండి, సంతోషము అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు. మీరు లోతుగా ఆలోచించండి. సంతోషం అంటే అర్థం ఏంటి? నేను సంతోషపడుతున్నప్పుడు నన్ను చూసి అవతలవాడు కూడా సంతోషపడితే అదేమవుతుంది? సంతోషం. ఇప్పుడు నేను మందు తాగాను, బాగా నెత్తికెక్కిపోయింది. మందు తాగేసి నెత్తికెక్కిపోయిన తర్వాత తల్లిని తిడుతున్నాను, తండ్రిని తిడుతున్నాను, రోడ్డు పక్కన బండి మీద వెళ్తుంటే ఆయన తన్నుతున్నాను. ఇప్పుడు అది సంతోషమా వ్యసనమా చెప్పండి నాకు. అది సంతోషం అంటే నీ సంతోషంలో అందరూ పాలిభాగస్తులు అవ్వాలి. అది కదా సంతోషం అంటే, అది కదా ఆనందం అంటే. నువ్వు త్రాగి తందనాలు ఆడుతుంటే నీకు సంతోషం. అది ఎవడో మాట్లాడుతాను, ఈ రాత్రి తాగాడండి, బాగా బుర్రకెక్కిపోయిందండి, నేను ఎంజాయ్ చేస్తున్నాను, సంతోషం అన్నాడండి. తెల్లారేసరికి సంతోషమా తలపోట? మీరు చెప్పండి. సంతోషం అంటున్నా వీటిరా రోగం తెచ్చుకుని. తెల్లారేసరికి తలపోటు, తెల్లారేసరికి కాళ్ళు లాగుతాయి, రాత్రి ఎక్కడో మొత్తం మీద ఈ త్రాగుల్లో డ్రైనేజీలో పడిపోతావు, లేదంటే కుక్క కరిచేస్తుంది. తాగిన కుక్క కరిచింది అనుకోండి, తెలుస్తుందా? నేనే కుక్కను కరిచాను అంటాడు రాత్రి. తెల్లారేసరికి ఆ గాయం దగ్గర నొప్పి రక్తం కారుతుంటే అప్పుడు అర్థమవుతుంది అయ్యగారికి, నన్ను ఎవరు కరిచేశారు? కుక్క కరిచేశారు. తాగుబోతుల గురించి రాయబడిన మాట్లాడి వెళ్ళానంటే టైం అంతా అక్కడైపోతే వెళ్ళలేను నేను ఇప్పుడు. వాళ్ళ గురించి రాశాడండి, వాళ్ళు చేస్తున్న చేష్టలు రాశాడండి. వాడు నడు రోడ్డు మీద పడుకొని సముద్రంలో పడుకున్నట్టు ఫీల్ అవుతాడట. అలా రాశాడు దేవుడు బైబిల్లో. హేతువు లేని గాయాలు తింటాడట. ఏ గాయాలు? హేతువు లేని గాయాలంటే ఆడి దెబ్బలకు కారణం ఉండదు. ఎందుకంటే తాగేసి రోడ్డు మీద పడిపోయాడు, ఒళ్ళంతా కొట్టుకుపోయింది. తెల్లవారులేసి ఏమైందిరా అంటే చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందండి? ఎవడన్నా కొట్టాడని చెప్పుకుంటాడా? యాక్సిడెంట్ అయిందని చెప్పుకుంటాడా? తాగేసి రోడ్డు మీద దొల్లాడు, ఒళ్ళంతా కొట్టుకుపోయింది, మొహం అంతా కొట్టుకుపోయింది, పొద్దున ఏమని చెప్తాడు? అవే హేతువు లేని గాయాలు. దెబ్బలకి రీజన్ ఏమి ఉండదు, కానీ దెబ్బలు తగులుతాయి. తోలతాడు, ఎగురుతాడు బండి మీద. ఏమన్నా మీరు తాగుబోతాలు బండి నడుపుతారు చూడండి, అటు ఇటు అటు, మనకు తెలిసిపోతే ఇటు పడిపోతాడన్ని. మేము వచ్చినప్పుడు కూడా ఒక ఆయన వేస్తున్నాడు డ్యాన్స్, ఇలాగే వెళ్తున్నాడు. అయ్యగారు ఉన్నారు లోపల. తాగుడు, ఇంటికి వెళ్తాడని గ్యారంటీ లేదు. ఏ రోడ్డు మీద పడిపోతాడు, దెబ్బలు తగులుతాయి. మత్తు దిగిన తర్వాత అప్పుడు బాధ వస్తుంటే అది సంతోషం. త్రాగుడు సంతోషం ఏంటిరా? బాధపడుతూ సంతోషం అంటున్నావు ఏంటి? ఏమంటే యవ్వనస్తులు ఈరోజు నాకు సంతోషం అన్నది ఏదైనా మీరు ఆలోచించండి, అది సంతోషమా బాధ అంటే సంతోషించటం ఎలాగో దేవుడు రాస్తే, ఇలా త్రాగుడితో సంతోషించరా, జోదం పేకాటాడి సంతోషించరా, తిని ఏమంటే త్రాగి సంతోషించరా, లేదంటే ఎవరినో ఏడిపించి ఒక అమ్మాయిని పాడు చేసి సంతోషించరా అంటే దయ్యం వేసిన మార్గాలన్నీ ఏ మార్గాలు చెప్పండి? అవి అబద్ధపు మార్గాలట. భలే రాశారండి బైబిల్. దేవుడు వాక్యాన్ని మనస్కరించిన వాడికట ఇది అబద్ధపు మార్గం అని తెలుస్తుందట. అమ్మాయిని పాడు చేస్తే నువ్వు సంతోషిస్తావు, పాడైపోయిన అమ్మాయి సంతోషంగా ఉంటుందా? వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటుందా? ఎంత ఏడుస్తారు వాళ్ళు. అది సంతోషం ఏంటిరా? పక్కోడిని ఏడిపించి నువ్వు సంతోషపడటమేంటి? చిచ్చి అనిపించడం లేదు, చిరాకు అనిపించడం లేదు, శాడిజం అనిపించడం లేదు. అది యవ్వనస్తుల వలన ఏ కుటుంబం సంతోషంగా ఉంది, ఏ సమాజం సంతోషంగా ఉంది? మీరు చెప్పండి. ఏ మార్గాలలో ఉన్నారు వాళ్ళందరూ? అబద్ధపు మార్గం అట. దేవుడేసిన మార్గం చాలా బాగుంటుందండి. దేవుడేసిన మార్గం శాంతి, దేవుడేసిన మార్గం ప్రేమ, దేవుడేసిన మార్గం పవిత్రత, దేవుడేసిన మార్గం సమాధానం, దేవుడేసిన మార్గం లోబడటం, తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళుగా కుటుంబానిక లోబడటం. ఇదంతా ఎవరి మార్గం? ఇది దేవుని మార్గం. ఎదిరించటం, దెబ్బలు తినటం, త్రాగుబోతులు, ఏమండి గుట్కాలు, ప్రేమలు, ఎవరి మార్గం ఇదంతా? సాతాను మార్గం. దానికి దేవుడు పెట్టిన మరో పేరే అబద్ధపు మార్గం. ఎంత బాగా రాశాడు చూడండి. అబద్ధపు మార్గములన్నీ నాకు అసహ్యములు. 29, నీ శాసనములు ఆశ్చర్యములు కావున నేను వాటిని గైకొనుచున్నాను. ఈ 130 జాగ్రత్తగా అంటలం చేసుకోండి. 130, నీ వాక్యము వెల్లడి అగుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి
తెలివి కలిగించును. యవనస్తులందరికీ పోయింది ఏంటి చెప్పండి? ఇప్పుడు తెలివి పోయింది. తాగేసి రోడ్డు మీద ఆడి సంతోషం అని తర్వాత రోజు ముక్కుతూ మూలుగుతూ మంచాన పడి కక్కుకుని వాంతులు చేసుకుని శరీరంలో ఉన్న అవయవాలు పోగొట్టుకుని, నీకు ఏమైనా తెలివి ఉందా? ఆ శరీరం ఎంత విలువైందో నీకు ఏమైనా అర్థమైందా? ఆ శరీరాన్ని దేవుడు ఎంత కష్టపడి కట్టాడో అర్థమైందా? 60-70 సంవత్సరాలు నువ్వు చక్కగా ఆ దేహంతో ఆత్మగా నువ్వు లోపలుండి ఆ దేహాన్ని వాడుకుని పరలోకంలో ఉన్న కన్నతండ్రిని మహిమపరుస్తావని, నీ కుటుంబానికి ఆసరాగా ఉంటావని ఎన్ని కలలు కన్నాడయ్యా నీ గురించి, ఎన్ని మాటలయ్యా రాశాడు దేవుడు బైబిల్లో. తెలివిపోయిందా? శరీరాన్ని ఏమండి. యవనస్తులకు ఉన్న ఇంకొక భయంకరమైన గుణం బైక్ రేసింగ్లు, స్పీడ్గా వెళ్ళిపోవడాలు, యాక్సిడెంట్లు చేసుకోవడాలు, కాళ్ళు ఎరగొట్టుకోవడాలు. ఏమండి అవయవాలన్నీ మొక్కలు చేసుకుంటున్నారండి. కాళ్ళు ఇరిగిపోతున్నాయి, చేతులు ఇరిగిపోతున్నాయి, కళ్ళు పోతున్నాయి, చెవులు పోతున్నాయి, చేతులు వేళ్ళు ఇరిగిపోతున్నాయి, కాళ్ళు ఇరిగిపోతున్నాయి. చూడటం లేదు ఇప్పుడు ఎంత దారుణంగానండి అవయవాలు పాడు చేసుకున్నారు. ఇలా పాడు చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో మరొక పిచ్చండి, ఒంటి నిండా టాటూస్ వేసుకోవటం చూస్తున్నారా? పచ్చబొట్లు. ఒకప్పుడు ఎక్కడో కనపడకుండా చేతి మీద చిన్నగా వేసుకునేవారండి, ఇప్పుడు మొహం మీదకి వచ్చేసినాయి. ఒక అతనైతే చచ్చిపోయాడు, మన తెలుగు డ్యాన్స్ మాస్టర్ అండి, రాకేష్ మాస్టర్. ఆడు గుండు కొట్టించుకొని గుండు మీద వేసుకున్నాడు, మెడ మీద వేసుకున్నారు, మొహానికి వేసుకుంటున్నారు. పచ్చబొట్టు అంటే నీ శరీరాన్ని అంతా పొడి చేస్తుంది అయ్యా సూదులతో. అది నరాల వ్యవస్థ చచ్చిపడిపోద్ది శరీరంలో బలం తగ్గిన తర్వాత. ఇంకా కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్ అండి, ఆడోళ్ళు మగవాళ్ళుగా మారిపోతున్నారు, మగవాళ్ళు ఆడోళ్ళుగా మారిపోతున్నారు. అవయవాలు మార్చేసుకునే వాళ్ళు, ముక్కుకు ఆపరేషను, చెవులకు ఆపరేషను. ఒకడైతేనండి ఫారెన్లో నాలుకను కట్ చేసుకుని 2 నాలుకల కింద చేసుకున్నాడు, పావు నాలుగు కింద. ఇలాగా ఒక నాలుగు బాగోలేదట, నాలుకని మధ్యలో కోసేసండి ఈ సన్నగా ఇదొక నాలుగు, ఇది 2 నాలుకలు పెట్టుకున్నాడు. ఇలాగ అంటున్నాడు పావులాగా. ఈ చెవులు కట్ చేసేసుకుంటున్నారు, చిన్న చిన్న చెవులు పెట్టుకుంటున్నారండి. ఈ బాలీవుడ్ హాలీవుడ్లో జరుగుతున్న పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న యవనస్తుల చరిత్ర చెప్తున్నాను. ఇంకా మన వాళ్ళు ఇంకా చెవులు ముక్కులు కోసుకునే వరకు రాలేదు, జస్ట్ చెవులకి ముక్కులకి పోగులెట్టుకుంటున్నారు అంతే. వీళ్ళు కోసేసుకుంటారు కొద్ది రోజుల్లో, చెవులు కోసేసుకుంటున్నారు, ముక్కులు కోసేసుకుంటున్నారు. ఏమండి మీరు ఈరోజు చూడండి, బండి మీద వెళ్తున్నప్పుడు మీరు చూడండి, వెనకాల ఏం చేస్తుంటే ఏటండి మగ పిల్లోడు షర్ట్ వేసుకున్నాడు అనుకుంటున్నాం. ఎందుకు? బట్టలేమో మగపిల్లడి బట్టలు కనబడుతున్నాయి, జుట్టేమో ఇక్కడ వరకు ఉంటుంది. తీరా బండి మీద క్రాస్ చేసుకొని ముందుకెళ్ళేసరికి ఆడు ఇలా తిరగగానే తిరుగుతుంది, అమ్మాయి కాదు అబ్బాయి అని. జుట్లు చూడండి, లేడీస్ కంటే దారుణంగా పెంచుతున్నారండి. జుట్టు పెంచేవాడు ఒకడు, పిచ్చుకల గుళ్ళకి పైకి పెట్టేవాడు ఒకడు. ఏంటి ఇలాగున్న ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు తయారైపోయారంటే ఏమి లేదట, ఏం పోగొట్టుకున్నారట. ఎంత బాగా రాశాడు చూడండి, ఏం పోగొట్టుకున్నారట. తెలివి లేదు నీకు, జీవితానికి తెలివి లేదా? జీవితం ఎవరిదో తెలీదా? ఎలా జీవించాలో తెలీదా? తెలివి కలగాలి అంటే ఆ యవనస్తులందరూ వచ్చి పడాల్సింది వాక్యం ముందు, యేసుక్రీస్తుల వారి ముందు. 130 వచనం ఎంత మంచి వచనం అండి అది. నీ వాక్యము వెల్లడి అగుతోడనే వెలుగు కలుగునట. బుద్ధి వస్తుందట. వెలుగు అంటే చీకట్లో ఉన్నాడు, వెంటనే వాడి జీవితానికి జ్ఞానోదయం అయ్యి ఏమొస్తుందట? వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి ఇందాక చెప్తున్నాను కదా నేను, యవ్వనస్తులు పోగొట్టుకున్నది తెలివి, యవ్వనస్తులు పోగొట్టుకున్నది బుద్ధి. ఈరోజు ఒక వార్త వచ్చింది, మీరు చూసారు లేదో? ఏంటి వార్త అంటే, ఎంత దారుణంగా తయారయ్యారంటేనండి, 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఇంటర్మీడియట్ చదివే ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు. వీళ్ళు ఎప్పుడు తెల్లారితే ఉండేది ఎక్కడంటే సోషల్ మీడియాలో ఉన్నాయి, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్. ఇంక ఇదే పని వీళ్ళకి, చదవరు. అందుకే అందరూ ఫెయిల్ అయిపోవటం, అందరు కాపీలు కొట్టుకోవటం, స్కూల్కి పంపిస్తే సరిగా చదవకపోవటం. ఎందుకంటే ఇటు తెల్లారేసరికి ఇన్స్టాగ్రామ్, ఆ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడు, ఈ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ, ఇదే జీవితం వీళ్ళకి. 10th క్లాస్ చదువుతున్న అమ్మాయికి అండి ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి లవరు, ప్రేమికుడు, ప్రేమించాడట. ఆవిడ హైదరాబాదు జీడిమెట్టలో ఉంటుంది. తండ్రి చచ్చిపోయాడండి, అక్క చెల్లి ఇద్దరేనండి. వీళ్ళిద్దరిని పాపం తండ్రి చచ్చిపోతే తల్లి ఏదో కంపెనీలో ఒక ఉద్యోగం చేసుకుంటూ పోషిస్తుంది పాపం, వీళ్ళిద్దరిని చదివించుకుంటుంది. ప్రేమ పేరుతో నాకు అతనే కావాలని అంటుందట. అతనే కావాలంటే వాళ్ళ అమ్మ తిట్టింది, నీ వయసు ఏంటి, నువ్వు చదువుతున్న క్లాస్ ఏంటి, 10th క్లాస్లో పెళ్ళి ఏంటమ్మా,
ఇది అసలు పెళ్లి గురించి ఆలోచించే వయసా? నోరు మూసుకొని చదువుకొని తిట్టింది. తిట్టగానే అమ్మగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి లవర్కి ఫోన్ చేసింది. ఎక్కడో ఉంటాడట, వరంగల్ కరీంనగర్ అన్నారు. అక్కడి నుంచండి లవర్ని దింపింది. లవర్ వచ్చేటప్పుడు వాడు ఒంటరిగా రాకుండా వాళ్ళ తమ్ముడిని వేసుకుని వచ్చాడు. వీళ్ళిద్దరూ హైదరాబాద్ జీడిమెట్లకు వచ్చారండి. ఇంటికి వచ్చేసారు డైరెక్ట్గా. అంతకుముందు ఈ పిల్లని ఒకసారి తీసుకుని వెళ్ళిపోయారట. 3 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారట. ఆ పెళ్లి కొడుకు అదే లవర్ వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేస్తుందట వాడికి. చాలా గొడవలు జరిగాయి. 10th క్లాస్ చదువుకునే అమ్మాయికి ప్రేమ ఏంటి, పెళ్ళి ఏంటని పోలీస్ స్టేషన్లో కేసు అయితే మందలించి ఇంటికి పంపించారు. ఇంటికి పంపిస్తే ఇంట్లో ఉందండి. ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళమ్మ పెళ్ళికి అడ్డుపడుతుంది, ప్రేమకు అడ్డుపడుతుందని లవర్ని రప్పించింది. ఇంటికి రప్పించి వాళ్ళమ్మను చంపించేసిందండి. ఇప్పుడు చావులు చూస్తున్నాం, కామన్ అనిపించింది. కానీ ఇప్పుడు నేను చెప్తున్న వార్తలో విషాదకరం ఏంటంటేనండి, చంపించడం కూడా ఎలా చంపించిందంటే లవర్తోని వాళ్ళమ్మ పూజో ఏదో దేవుడికి ప్రార్థన చేసుకుంటుందట. ఆవిడ చీరండి వెనకాల నుంచి ఇలా మెడకేసి బిగించారటండి ఇద్దరు, లవర్ తమ్ముడు. ఏమండి ఇలాగ ముడేసి ఇటుపక్క ఒకటి తన్ని పట్టుకున్నాడట, అటుపక్క ఒకటి తన్ని పట్టుకున్నాడు, పేకకి బిగించేశారండి. ఇలా ఈవిని చంపడానికి ట్రై చేస్తున్న టైంలో చెల్లి ఉంది కదా, ఇంకో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని వేరే ఇంటికి పంపించిందట, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి. ఈ లవర్ వీళ్ళ అక్క ఈ చంపించడానికి ప్లాన్ చేసిన ఆవిడ గుమ్మం దగ్గర ఉండి ఎదురు చూస్తుంది, ఎవరైనా వస్తున్నారేమో ఇంటికని. ఈ లోపు వీళ్ళిద్దరు చంపేస్తున్నారు ఆవిడని ఈ చీర బిగించి. అలాగా ఆవిడ చూస్తుండగా చెల్లి వచ్చేస్తుంది ఇంటికి. వెంటనే చెప్పిందట బాయ్ ఫ్రెండ్తో, మా చెల్లి వచ్చేస్తుంది ఆపండి అని. అప్పటికి ఆవిడ సగం చచ్చిపోయింది, ప్రాణాలు కొనవుపుడుతూ ఉండి కొట్టుకుంటుంది. ఇలా కొట్టుకుంటుంటే ఈ లోపు చెల్లి వచ్చేసింది. చెల్లి వచ్చేసి ఏం జరిగింది అక్క, ఏంటి అమ్మ ఇలాగ అయిపోయిందంటే, అమ్మ కుర్చీలోంచి కింద పడిపోయింది, చెల్లి కొట్టుకుంటుంది, మేము చాలా ట్రై చేస్తున్నాం, నువ్వు వెళ్ళి పలానా ఆంటీని తీసుకురాని ఇంకో ఇంటికి పంపించిందట. హాస్పిటల్కి తీసుకెళ్తాను, పలానా ఆంటీని తీసుకురాని ఇంటికి పంపించి, ఆవిడ వచ్చే లోపండి ఆ పిల్ల ఇంకొక ఆవిడని తీసుకొచ్చే లోపండి ఎంత ఈ తాడు కట్టిన చావట్లేదని సుత్తించుకొని బుర్రంతా పగలగొట్టేశారండి. రక్తం వచ్చేటాక సుత్తించుకొని బుర్రంతా పగలగొట్టేసి ఆ మొహం మీద సుత్తించు కొట్టేసి కడుపులో సుత్తించు కొట్టి చంపేశారు. అసలు నాకు అది వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనండి ఆ వార్తని తట్టుకోలేకపోతున్నాను. కూతురు తల్లి బుర్ర పగలగొట్టి ఎలా చంపేస్తుందండి? ఇంత హింస, ఇంత క్రూరత్వం ఎందుకు వచ్చేసిందండి? ఇంత క్రుయాలిటీ మైండ్ ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వచ్చిందో తెలుసండి, సినిమాలు చూస్తే ఏం కనపడుతుంది చెప్పండి? నరకటాలు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది. సినిమా ఎంత వెధవలు అంటేనండి, వీళ్ళందరినీ నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను, అయ్యా తండ్రి త్వరగా వీళ్ళని తీసుకెళ్ళి నరకంలో వేసాయి. యానిమల్ అట్ట. ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది. యానిమల్ అంటే అర్థం ఏంటి? హీరోయే జంతువు. ఇంక వీళ్ళు డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు మేము జంతువులు, మేము క్రూర మృగాలు అని. ఆడు సైకో అన్నాడు, ఎవరిని పడతాడు నరికేస్తాడు, ఎవరిని పడతాడు వాళ్ళ నాన్న కోసం ఎవరైనా నరికేస్తాడట. ఆడు యానిమల్ పేరు కూడా అలాగే పెట్టారు. అంటే సినిమాల దగ్గర నుంచి ఆన్లైన్లో గేమ్స్ అన్ని కాల్చుకోవడాలు, నరకటాలు, వీళ్ళ బుర్రలు నిండా హింసను పెంచుతున్నారండి. హింస. ఇంకంతే, తల్లి లేదు తండ్రి లేదు, ఎవరైనా కొట్టడం, చంపటం, నరకటం. వీళ్ళు అనుకున్న దానికి ఎవరడ్డొచ్చినా వాళ్ళని ఏం చేస్తాం? మేము చంపేస్తాం. కొట్టి చంపేస్తే అంబులెన్స్ని పిలిపారు. ఆ చిన్నపిల్లే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిందట, పోలీసు వాళ్ళు వచ్చారు. ఇంతకీ విషయం అండి, పోలీసు వాళ్ళు కనిపెట్టారండి ఇప్పుడు సహజంగా చచ్చిపోయింది కాదని. ఎందుకంటే రక్తం కోరుతుంది. వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఇది సహజ చావు కాదు, ఎవరో చంపేశారని వాళ్ళకి డౌట్ వచ్చి కేసు ఫైల్ చేస్తే ఎంక్వైరీ చేస్తే అమ్మగారిని తీసుకెళ్ళి లోపల 4 దెబ్బలు వేస్తే చెప్పింది, నేనే చంపేశాను మా అమ్మనని. ఎందుకు చంపేసామంటే ప్రేమకు మా అమ్మ అడ్డొస్తుంది. ఈ జీవితాలు చూడండి, వాళ్ళ ఆలోచనలు చూడండి. ఏమైనా తెలివి ఉందండి? అమ్మని చంపుకుంటారండి. నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు అమ్మను కూడా ఏం చేసింది? చంపుకుంది. దీని జీవితం ఏంటండి? ఆ ప్రియుడి కోసం చంపేసింది. ఆ 4 రోజులు ఇంటికి తీసుకెళ్ళి బాగా అనుభవించేసిన తర్వాత బోరు కొట్టి నువ్వు ఎవరో నాకు తెలియదని బయట తోసాడు అనుకోండి. దీని పరిస్థితి ఏంటంటే పరిస్థితి ఏంటి? తల్లి లేడు, తండ్రి లేడు, బుద్ధి తెలివి జ్ఞానం మొత్తం పోగొట్టుకున్నారండి. తల్లిని చంపుకుంటావా? ఏమంటే ప్రపంచం మొత్తంలో తల్లి కంటే బాగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఆవిడనే చంపుకుందంటే ఇది భవిష్యత్తులో ఎవరినైనా చంపేస్తుందండి. మనుషులు ఏం పోగొట్టుకున్నారట? తెలివి. తల్లా, తండ్రా,
ప్రేమించుకోవాలి, కాపాడుకోవాలి. వాళ్ళే నాకు జీవితాన్ని ఇచ్చారు. ఏం తెలివి లేదా? తెలివిని పోగొట్టుకున్నారని రాశాడు చూడండి. ఏమండి, దేవుడు గనక మనుషుల మధ్యలో లేకపోతే, దేవుడు మాటలు గనక ప్రజల మధ్యలో లేకపోతే ప్రజలు ఎంత క్రూయల్గా తయారవుతారు దేవుడు ముందే రాశాడు. నిజంగా దేవుడు, నేను ప్రతి ప్రసంగంలోనే అంటానండి, బైబిల్ను దేవుడు రాయించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే సమాజం ఎంత క్రూరంగా తయారవుతుందో ముందే పసిగట్టండి దేవుడు ఈ మాటలన్నీ రాయించాడు. ఇదిగో మీ పిల్లలు ఇలా తయారైపోతారు వాక్యం లేకపోతే, యవనస్తులు ఎంత క్రూరులుగా మారతారు నా మాటలు లేకపోతే. మీ పిల్లలకి చిన్ననాటి నుండి మీరు కూర్చోబెట్టుకుని తల్లి తండ్రి నా మాటలు చెప్పండి, నా భయంలో పెంచండి, నా భక్తిలో పెంచండి, వాడితో బైబిల్ చదివించండి, వాడితో ప్రసంగాలు వినిపించండి, వాడిని దేవుడి సన్నిధిలో ఉంచండి, దేవుడి పనిలో ఉంచండి. నన్ను దాటి గనక వాడిని పెంచారా వాడు చాలా క్రూరుడిగా మారతాడు అని బైబిల్లో దేవుడు రాయిస్తున్న మాటలు చూపిస్తాను. యెషయా గ్రంథం తీయండి, అందరూ యెషయా గ్రంథం తీయండి. 59వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. ఈ అమ్మాయి ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు పాదాలు ఎక్కడికి పరిగెట్టాయి? ఈ 10th క్లాస్ అమ్మాయి పాదాలు ఎక్కడికండి పరిగెట్టాయి? పాపం, ప్రేమ పేరుతో పాపం చేయడానికి పరిగెట్టాయి. తర్వాత నిరపరాధులను చంపుటకు అవి, అంటే తల్లిని చంపేసుకోవటం ఏంటండి? నిరపరాధుని చంపేయటం ఏంటి? చంపటానికి కూడా వెనకాడవట. ఈరోజు చూడండి, భర్త అడ్డొచ్చాడు అనుకోండి, భార్య అక్రమ సంబంధానికి, భర్తను ఏం చేస్తుంది? చంపేస్తుంది. అలాగే భార్య అడ్డొచ్చింది అనుకోండి అక్రమ సంబంధానికి, భర్త ఏం చేస్తున్నాడు? చంపేస్తాడు. పిల్లలు అడ్డొస్తే మన ఈ మధ్యకాలంలో చూశారు కదా, పెరుగులో విషం పెట్టి చంపేసింది హైదరాబాద్లో ఉన్న పిల్లల్ని. అక్రమ సంబంధానికి అడ్డొస్తాను. ఇక చంపటమేనండి, చంపటమే. వాళ్ళ జీవితం నిండా ఆ నిండు ప్రాణం యొక్క విలువ వీళ్ళకి తెలియటం లేదు. నిరపరాధులను చంపుటికి వాళ్ళు ఏం చేస్తారట? త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. వాళ్ళ తలంపులు, వాళ్ళ ఊహల్లో ఎప్పుడు కూడా ఏముంటుందట? పాపం. వాళ్ళ తలంపులే మంచివి కాదంటున్నాడు, వాళ్ళ ఆలోచనలే మంచివి కాదంటున్నాడు. హేతుకమైన తలంపులు అంటే వాడు ఊహ నిండా, వాడు ఆలోచన నిండా ఎప్పుడు ఏముంటుందంటే పాపమే, చెడే, దోషమే. ఎందుకు ఇలా మారారు చెప్తున్నాడు కిందకి వెళ్ళేసరికి. వాడి తలంపులే పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి, శాంతి వర్తనము వారు ఎరగరు అన్నాడు చూడండి. శాంతి వర్తనము వారు ఎరగరు. ప్రశాంతత అంటే వాళ్ళకి తెలియదు. కోపం, ద్వేషం, కొట్టటం, తిట్టటం, గొడవలు, అల్లరి, కేకలు, అవసరమైతే చంపేయడాలు, ఇదే వాళ్ళకి శాంతి అనేది ఏమి కూడా తెలియదట. ఎవరు మీరు చూడండి, యవనస్తులు శాంతిగా ఉన్న యవనస్తులు కనపడుతున్నాడు మీకు ఎవరికైనా? వాడిని టచ్ చేస్తే అంత ఎత్తులేస్తున్నాడండి. ఇప్పుడు తాచుపోలు వేసినట్టు. ఏం సాధించాడనండి కోపం? నేను ఒకరిని తిట్టానండి పట్టుకుని, ఎవరు ఏం సాధించావనరా నీకు ఇంత కోపం? తిండికి వాళ్ళ మీద ఆధారపడాలి, బట్టలకి వాళ్ళ మీద ఆధారపడాలి, చదువుకి ఫీజులు వాళ్ళే కట్టాలి, నువ్వు తినడానికి ఏమంటే తిరగడానికి, నువ్వు కనీసం స్కూల్లో చదువుకోవడానికి, పుస్తకాలకి, పెన్నులకి, నువ్వు అనుభవించే ప్రతి దానికి పెట్టుబడి ఎవరిది? తల్లిదండ్రులది. వాళ్ళ పెట్టుబడి తిని వాళ్ళ ఒక రకంగా చెప్పాలని నువ్వు భిక్షగాడుగురా అని చెప్పాను. వాళ్ళ భిక్షేస్తుంటే బతుకుతున్నావురా? సిగ్గులేదురా వాళ్ళ మీద తిరగబడడానికి, నీకు వాళ్ళ మీద అరవడానికి? నిజం చెప్పండి, వాళ్ళ భిక్షనా వీడి పెంపకం? వాళ్ళ భిక్షనా వీడి జీవితం? వాళ్ళ భిక్షతో తింటూ నువ్వు వాళ్ళ మీద ఎందుకు తిరగబడుతున్నావు? ఒక్కసారి రోడ్డు మీద నిలబెడితే పట్టుకెళ్ళి బస్ స్టాండ్లో వదిలేస్తే ఓ జత బట్టలు ఇచ్చి, తల్లి కానీ తండ్రి కానీ పెంచకుండా రోడ్డు మీద వదిలేస్తే ఓ జత బట్టలు ఇచ్చి పెరగరా పో అని వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది జీవితం. హోటల్లో కాఫీ కప్పులు కొడుక్కొని, అంతే కదండి. ఈ మొహాలకు ఉద్యోగాలు ఆవిడిస్తాడు? ఎందుకంటే ఈ ఏలు ముద్ర బ్యాచ్లు ఇవన్నీ. ఒకవేళ బడికి పంపించినా చదువుకోవు, ఏం చేస్తాడు అప్పుడు? ఏం చేస్తాడండి? హోటల్లో కప్పులు కొడుకోవటం, ఏదో పాచి పని చేసుకోవటం, ఇంతే కదండి జీవితం. అప్పుడు తెలుస్తుంది రూపాయి సంపాదించటం ఎంత కష్టమో తెలుస్తుంది. చిన్ననాడు తల్లిదండ్రులు ఎంత కష్టంతో పెంచారో తెలుస్తుంది. ఇప్పుడు రెక్కలు వచ్చినాయి కనుక నువ్వు రెక్కలతో ఎగిరి పెంచి పోషించేసుకుని, నాకు రెక్కలు వచ్చేసినా నేను వెళ్ళిపోతాను, నేను పోషించేసుకుంటానంటే, నీకు రెక్కలు రానప్పుడు పెంచిన వాళ్ళు నువ్వు అసలు నీకు రెక్కలు ఇచ్చిన దేవుడు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా వెనక్కి తిరిగి? ఇవన్నీ
ఎంత బారాసుడండి. వాళ్ళకి శాంతి, ప్రశాంతంగా కూర్చొని జీవితం గురించి ఆలోచించటం అనేది వాళ్ళకి తెలీదు. మరి ఎలాగండి శాంతి రావాలి అంటే? ఇదే యెషయా గ్రంథం అండి. ఎవరికి వస్తుంది శాంతి అంటే? 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. అబ్బా, అసలు నాకు హృదయం నిండిపోయిందండి వచనం చదివినప్పుడు. ఎవరైతే దేవుడి మీద ఆనుకుంటారో, ఏమండి దేవుడు అండి ఆయన ఏది చెప్తా చేస్తానండి అని దేవుడి మీద ఎవడైతే ఆనుకుంటాడో వాడు ఎలా మారిపోతాడట? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడట, దేవుని నమ్ముకున్నవాడట ఎలా మారిపోతాడట? పూర్ణ శాంతి గలవాడిగా మారిపోతాడట. నాలుగో వచనం అంటున్నాడు, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను. అది నువ్వు దేవుణ్ణి నమ్ముకో, దేవుని యందు ఆనుకో, దేవుణ్ణి ఆనుకోవటం నేర్చుకో, ఆనుకొని బ్రతకటం నేర్చుకో. దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుతున్నావు అనుకో, ఆయన మార్గాలన్నీ ప్రేమ, ఆయన మార్గాలన్నీ శాంతి, ఆయన మార్గాలన్నీ ఎంత బాగుంటాయండి. పరిశుద్ధత, పవిత్రత, సమాధానం. ఈరోజు యువత పాడైపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎవరిని ఆనుకోలేదు? యెహోవాను ఆనుకోలేదు. దేవుణ్ణి ఆనుకున్నవాడట. ఎంత బాగుందండి. యువత స్త్రీ కానీ పురుషులు కానీ వీళ్ళందరూ దేవుణ్ణి ఆనుకుంటే, ఒకసారి సమాజాన్ని ఆలోచించండి. సమాజంలో మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రతి యవనస్తుడు బైబిల్ అడుగుని తిరుగుతుంటే ఎలా ఉంటుంది లోకం? మీరు ఆలోచించండి. ఒకసారి ఊహించుకోండి ఎలాగుంటుందో. ప్రతి యవనస్తుడి చేతుల్లో బైబిల్ ఉంటే, ప్రతి యవనస్తుడు ప్రభువును ఆనుకుని ఉంటే వాళ్ళ కుటుంబాలు ఎంత క్షేమంగా ఉంటాయి, తల్లి ఎంత సంతోషంగా ఉంటుంది, తండ్రి ఎంత సంతోషంగా ఉంటాడు, పెంచిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు, వీళ్ళందరినీ కలిగించిన పరలోకంలో తండ్రి ఎంత ఆనందంగా ఉంటాడు. యవనస్తులు పూర్ణంగా దేవుడి పైన ఆనుకుంటే దేవుడికి ఎంత సువార్త జరుగుతుందండి. జరుగుతుందా జరగదా? యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. యవనస్తులందరూ కాడెత్తుకుంటే, యవనస్తులందరూ బైబిల్ పట్టుకుంటే, యవనస్తులందరూ సేవకుడికి తోడుగా ఉండి పదండి సువార్తకి వెళ్ళిపోతాం, పనికి వెళ్ళిపోతాం అంటే అసలు సంఘాలు ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. సంఘాలలో ఎంత పని జరుగుతుందండి, సంఘాలలో దేవుడికి ఎంత మహిమ వస్తుందండి, ఎన్ని కార్యక్రమాలు అండి జరుగుతాయి దేవుడి కోసం. ఎవరి ముందుకు వస్తే? యవనస్తుల ముందుకు వస్తే. మీరు ఏ మందిరానికైనా వెళ్ళండి, ఏ సభకైనా వెళ్ళండి, ఏ ప్రార్థనకైనా వెళ్ళండి, ఎవరు కనబడతారు చెప్పండి? ఎక్కువ సంఖ్య ఫస్ట్ ఎవరిదే? స్త్రీలు. రెండో సంఖ్య పురుషులు. యవనస్తులు ఉన్నారా? అసలు సభలో ఉంటారా? ప్రార్థనలో ఉంటారా? ఉండడు. ఆడు ఎక్కడ ఉంటాడు చెప్పాలి ఆ టైంలో? తల్లిదండ్రులు కదా నిజం చెప్పండి. ఆడు ఆ టైంలో ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఏదో సెల్ ఫోన్లో ఏదో పాపం చూస్తూ ఉంటాడు, పబ్జి గేమ్ ఆడుతూ ఉంటాడు, లేదా త్రాగుబోతులు విందులో బర్త్డే పార్టీ అని చెప్పి ఎవరితోనో చిందులేస్తూ ఉంటాడు, రోడ్డు మీద బండి వేసుకుని రా ఏమని తిరుగుతూ ఉంటాడు. యవనస్తులు ప్రార్థనలో ఉంటారా? యవనస్తులు దేవుడి సన్నిధిలో ఉంటున్నారా? ఉండరండి. లోక పిచ్చి బాగా పట్టింది, జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. యెహోవాను ఆనుకున్న వాళ్ళంటే ఎంత బాగుందండి. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా ఆయనే కాపాడేసుకుంటాడట. నేను కాపాడుకుంటాను, జస్ట్ నా మీద ఆనుకో, నన్ను ఆనుకునుండు. చిన్నప్పుడు మనకు తెలియదు కాదండి, పిల్లల్ని బయటికి తీసుకెళ్లే వాళ్ళం. ఎలా తీసుకెళ్తాడు నాన్న అంటే, సైకిల్ తొక్కేటప్పుడు ముందు కూర్చోబెట్టుకుంటాడు సీటు మీద, కొంచెం వెనక్కి తిరిగి. ఆ సీటు మీద కూర్చోబెట్టుకున్నట్టు చిన్నోడు కదా పడిపోతాడని వాడిని దగ్గరగా ఆను పెట్టుకుని ఇలాగ చేసుకుని ఉంచుకుంటాడు. అలా ఉన్నంతసేపు వాడు ఎలా ఉంటాడు చెప్పండి? క్షేమం. సైకిల్ మీద అలాగే వెళ్ళి ఇంటికి క్షేమంగా వస్తాడు. నువ్వేం నన్ను పట్టుకుని చేసి అన్నాడు అనుకోండి, కింద పడి హాస్పిటల్కి పోతాడు. ఈరోజు దేవుణ్ణి ఆనుకొని ప్రతోడు అంతే, లోకంలో పడతాడు, జీవితం సర్వనాశనం చేసుకుంటాడు. ఇంకా ఒక్కటి చెప్తున్నాను, యవ్వన కాలంలో ఒక తప్పుడు నిర్ణయం నువ్వు తీసుకుని తప్పుడు పనిలో కానీ తప్పుడు పాపంలో కానీ నువ్వు పడ్డావంటే దానివల్ల వచ్చే జీతం నువ్వు ముసలైపోయేంత వరకు అలా అనుభవించాలి. తెలుసా మీకు? అది అనుభవిస్తున్న వాళ్ళని అడగండి.
యవ్వన కాలంలో తప్పుడు జీవితాలు జీవించి యవ్వన కాలంలో జీవితాన్ని అంతా సర్వనాశనం చేసుకుని పెళ్ళైపోయిన తర్వాత భార్య వచ్చి భార్యకి ఆ సంగతులన్నీ తెలిసిపోయి రోజు పోట్లేస్తూ ఉంటుందండి ఆయన లైఫ్. ఎందుకు చేశాను అప్పుడు అనుకుంటాడు. పోనీ అప్పుడు చేస్తే చేశాను, ఈవిడికి ఎందుకు చెప్పాను ఇవన్నీ. ఆవిడేసే పోట్లు ఉంటాయండి. రోహిణి కార్తులకు ఏదో ఉంటుందండి, రోహిణి కార్తులు ఏం పొగులుతాయట, రోకళ్ళు పొగులుతాయట. ఈవిడేసే పోట్లకి ఇటు బుర్ర పొగులుతూ ఉంటుంది రోజు. లేస్తే పోటు. పెళ్ళికి వెళ్ళాడు అనుకోండి, పెళ్ళికి వెళ్ళావా ఆవిడని కూడా తెచ్చుకున్నావా అంటది. ఈడు ముసలోడు అయిపోయినా సరే అనుమానమే. మీకు చూడండి, ఈ తప్పులు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన జీవితం ఎలా ఉంటుందంటే, ఇతను ముసలైపోయినా సరే వేదెత్తానే ఉంటుందండి ఆవిడ కానీ తెచ్చుకున్నావా, అతను కానీ వచ్చాడా, ఏదో త్రాగుల్లో కూర్చున్నావా, ఏడు ముసలైపోయిన తర్వాత కూడా. అందుకే యవ్వన కాలంలో వేసిన ఒక తప్పుడు స్టెప్, తప్పుడు నిర్ణయం, తప్పుడు పాపం అండి లైఫ్ టైం వెంటాడేస్తుంది. ఎందుకంటే దేవుడు క్షమిస్తాడండి, దేవుడు మంచోడే. కానీ మనుషులు క్షమిస్తారా? నువ్వు చేసిన తప్పును మనుషులు మర్చిపోతారా? నిజంగానండి, జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, నేను ఒక ఆఫీస్లో పనిచేసేవాడిని అండి. బాగా ఏమన్నా నేను చెప్పేది, ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు నాతో పాటు కొలీగ్స్ ఉండేవారు. వాళ్ళు, నేనంటే ప్రభులో ఉన్నాను కనుక, ప్రభులో ఉండటం కంటే వెనకాల మాకు హిట్లర్ ఇంట్లో. ఆవిడ భయానికి నేను అస్సలు ఎలాగుండేవాడిని అంటే, చాలా భయంతో బయటికి వెళ్ళి వస్తే, బాబు బయటికి వెళ్తున్నావా, సైకిల్ తీస్తాను కదండి డ్యూటీకి, సైకిల్ తుడుచుకుంటూ ఉన్నప్పుడు అనేది, నాయన జాతకి వెళ్ళరా, ఎవరితోనో మాట్లాడుకో, కరెక్ట్గా లంచ్ టైంకి ఇంటికి వచ్చాయి అంటది. ఇంక ఇవే ఉంటాయి వెళ్ళినా సరే అక్కడికి. అలాగే వెళ్ళి నేను ఆఫీస్లో పని చేసుకుంటుంటే వీళ్ళండి ఒక 2-3 కలిసండి ఆఫీస్లో నేను పనిచేస్తున్నప్పుడు ఎదురుకుండా ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తారండి. ట్రాప్ చేసేసి వీళ్ళు ఒక రూమ్ తీసుకుని ఆ పిల్లని అక్కడికి రప్పించి మొత్తం పాడు చేస్తారు ఆ పిల్లని. ఆ విషయాలన్నీ నాకెలా తెలిసిపోయావంటే, వీళ్ళు ఆఫీస్ ఫోన్ వాడుకునేవారు. ఆ పిల్లకి ఫోన్ చేయడానికి, వాళ్ళ ఇంట్లో ఫోన్ చేయడానికి, ఎక్కడ నా ముందే మాట్లాడేవారు. కళ్ళ ముందు వీళ్ళు పాపం చేస్తుంటే తట్టుకోలేకపోయినండి. తట్టుకోలేక ఎలా దేవా ఇది ఎలా కాపాలంటే, అప్పట్లో వాళ్ళతో నేను కూడా కొలిగిను కదా, నేను ఏమనంటే నన్ను తిడతారు వాళ్ళు. అసలు మూర్ఖులు, రౌడీలు, మనల్ని వేసేస్తారు దారిలో. ఎలా కాపాలి నాకు ఏమీ అర్థమయ్యేది కదండి. ఓ రోజు నేను ఈ టెలిఫోన్ బిల్లు, పవర్ బిల్లు అన్నీ నేనే కట్టేవాడిని, అకౌంట్ చూసేవాడిని నేను. ఓసారి సార్ అన్నాడు, ఒరే ఈ మధ్యకాలంలో ఏట్రా మన ఫోన్ బిల్లు ఎక్కువ వస్తుంది అన్నాడు. ఎందుకు ఎక్కువ వస్తుంది, వీళ్ళు రాగానే తగులుకున్నారు అటు. ఉన్నావా తిన్నావా అంటాడు రాగానే. నాకు ఒళ్ళు మండిపోయి పని చేసుకోలేక అక్కడ భలే థాట్ వచ్చింది అప్పుడు నాకు, ఒరే మన ఫోన్ బిల్లు ఏట్రా ఎప్పుడు వచ్చేదానికంటే ఎక్కువ వచ్చేస్తుంది అన్నాడు మా సారు. సార్ నేను మీతో నిజం చెప్పాలి సార్, ఇంతకాలానికి వచ్చిందంటే. ఏట్రా అంటే, మన ఆఫీసులో పనిచేసేవాడు సార్ రాగానే ఫోన్ అట్టుకున్నాడు సార్ అమ్మాయితో. నన్ను దెబ్బకండి ఇదిరా నాకు ఇంతకాలం ఎందుకు చెప్పలేదంటే, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు సార్ అన్నాను. ఆయన ఏం చేశారు తెలుసా తెలుగుగా, అప్పట్లో మీకు తెలుసు కదా ఫోను ఎస్టీడీ లోకల్ 2 ఉంటాయి. ఫోన్లు ఎస్టీడీ లోకల్ 2 కట్ చేసాడు దానికి. ఓన్లీ లోపల ఫోన్ ఉంటుంది, బయట ఫోన్ ఉంటుంది. ఇంటర్నల్గా తిరుగుతాయి అంతే ఫోన్లు, బయటికి వెళ్ళవు. ఆ బయటికి వెళ్ళేది మా బయట ఉన్న ఫోన్ దగ్గర కట్ చేసి ఓన్లీ ఆయన ఫోన్ దగ్గర పెట్టుకున్నాడు అంతే. ఇటు రాగానే అయ్యారు తెల్లారేసి టిట్ అని కొడుతున్నాడు. కీక్ 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 అంటుంది ఇది. ఏట్రా ఫోన్ వెళ్ళలేదంటే, ఫోన్ వెళ్ళదు సార్ తీస్తారని చెప్పాను. నువ్వేదో చేసావని అక్కడికి ఆ డౌట్ వాళ్ళకి, నువ్వేదో చేసావు అంటారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటేనండి, నేను ఆఫీస్లో పనిచేశాను, అమ్మాయి ఆఫీస్కి వచ్చేసేది, ఆ అమ్మాయిని పాడు చేశారు, పెళ్లి చేసుకుంటానని చెప్పి జీవితాన్ని నాశనం చేశారు. ఆవిడ పాపం ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వీళ్ళకి జీవితాన్ని ఇచ్చేసింది. తర్వాత వీళ్ళకున్న డబ్బున్న వాళ్ళ ఫాదర్స్ ఆ ఇమేజ్ని వాడి ఆవిడని అన్యాయంగా రోడ్డు మీద వదిలేశారండి. ఇంట్లో చెప్పుకోలేదు, ఇంట్లో అల్లరైంది, గొడవ అయింది, దెబ్బలు తిన్నది. పాపం మా నాన్న చితక్ కొట్టేసారండి, ఒంటి నిండా గాయాలు. ఇక చివరికండి ఆవిడ జీవితం అలాగ అయిపోయిన తర్వాత నేను ఆ పరిస్థితులు నాకు చెప్పుకోవడానికి మా అమ్మ ఒకతే. ఇంటికి వచ్చి అమ్మ ఆఫీసులో ఎలా జరుగుతుందంటే, మాట్లాడకుండా రేపు నుంచి నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దని చెప్పింది. సార్కి ఫోన్ చేసి మా ఓటు రావట్లేదు ఎవడన్నా పెట్టుకో అన్నదంతే. ఏమైందమ్మా అంటే, కుదరదు మీ ఆఫీసులో జరుగుతున్నాయట అన్నది. ఆడేం చేస్తాడమ్మా జరిగితే కుదరదు, నేను అలాంటి చోటకు పంపను. ఏం నిర్దాక్షిణంగా ఉద్యోగం అనిపించేసింది. నేను అక్కడ ఉద్యోగం మానేశాను, తర్వాత ఎక్కడికో వెళ్ళాను. ఇవన్నీ నా వెనకాల చూస్తేనండి గుర్తొస్తున్నాయి. నేను నిజంగా నమ్మరు. నా లైఫ్ అలాగ ఉద్యోగాలు చేసుకుంటూ మొత్తం ప్రభు సేవలో నిలబెట్టాడు. దేవుడి కృప వలన సేవలో నేను మా ఊరు పక్కన ఒక మీటింగ్ అయితే వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్తేనండి అమ్మాయికి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది వేరే అబ్బాయితో, 2 పిల్లలు.
వాళ్ళు అలాగొచ్చి సభలో కరెక్ట్గా ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు వాళ్ళు. నేనేమో ప్రసంగం చెప్తున్నాను, ఇలా ముసుగేసుకుని ఆవిడ ఎప్పుడు చూసినాండి మొత్తం అసలు తల ఎత్తట్లేదు పైకి, ముసుగేసుకుని ఇంక ఇలా కిందకే ఉంది. ఇదేంటి ఇప్పుడు స్పీకర్ని ఎదురుకుండా ఉన్నారు, కిందకు ఉన్నారని నేను ఏమనుకుంటాను చెప్పండి? నిద్రపోతున్నారేమో అనుకుని అమ్మా నిద్రపోకండి అంటాను. నన్నే అన్నారని ఆవిడ తెలిసి ఇలాగ ఎత్తుతుంది, మళ్ళీ ఇలాగే ఎత్తుంది. నిజంగా అండి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయనేమో నా దగ్గరికి వచ్చాడు, అమ్మ ప్రార్థన చేయించుకుందాం పదాన్ని వాళ్ళ భర్త తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. తల ఎత్తుకోలేకపోతుందండి, నన్ను చూడలేకపోతుంది, తలెత్తి నన్ను చూడలేకపోతుందండి. మీరు నిజంగా చెప్పండి, ఆవిడ ఎందుకు తలెత్తుకోలేకపోతుంది చెప్పండి? యవ్వనంలో ఉండగా ఆవిడ చేసిన పాపం. నేను ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ భర్తకి మన వాక్యం అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాడు ఫ్యామిలీతో. కానీ ఆవిడ వస్తుంది, నన్ను కనీసం ఇలా కన్నెత్తి కూడా చూడలేదండి, మాట్లాడదండి, సైలెంట్గా ఉంటుంది, వెళ్ళిపోద్ది. విషయం తెలుసా, ఆవిడకి భయం ఏంటి చెప్పండి? నేను గనక నోరు తెరిచాను అంటే ఆవిడ జీవితం నాశనం. కానీ ప్రభులో ఉన్నాం కదండి, పాపాలను ఎందుకు బయట పెడతాం, కుటుంబాన్ని ఎందుకు పాడు చేస్తాం? అలాగ చాలాసార్లు వెళ్ళాను, వస్తుంది. ఓ రోజు ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తుంటానంటే ప్రార్థన అయిపోయి లోపు కళ్ళంప నీళ్ళండి, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది చెప్పండి? నేను అదే చెప్పాను, యవ్వన కాలంలో ఒక తప్పుడు పాపం కనుక మనం చేస్తే అది మన జీవితాన్ని, మన జీవితకాలం అంటారు. నేను కనబడినప్పుడల్లా భయమేనా ఆవిడికి? నేను కనబడినప్పుడల్లా కన్నీరేనా? ఎందుకు? భర్తకి విషయాలు తెలుస్తాయేమో. ఎందుకంటే ఇలా తప్పు చేయటం ఎందుకు? భయపడుతూ బ్రతకడం ఎందుకు? తప్పు చేయటం ఎందుకు? భయపడుతూ బ్రతకడం ఎందుకు? నేను ఏ ఊర్లో అయితే పెరిగానో అక్కడికే బోధకుడిగా వెళ్తాను. నేను మా ఊర్లోనే నన్ను పబ్లిక్ స్పీకర్ చేసి మీటింగ్లు పెడతారు. నేను ప్రసంగం చేస్తుంటే ఎవడైనా నా దగ్గరికి వచ్చి ఇతను మా ఊర్లోనే పెరిగాడు, ఈడేట మాకు వాక్యం చెప్పింది, తప్పు చేశాడు, ఈ పాపం చేసి నా మీద అనడానికి ఎవడో లేడు. ఎందుకంటే నాకు ఆ రోజు ఎవరున్నారు? మా హిట్లర్ ఉంది, ఎవరికి దొరకనివ్వలే. నేను ధైర్యంగా ఈరోజు గంటాపదంగా మా సొంత ఊర్లోకి వెళ్ళి మీరు బతకండి దేవుడి కోసం అని చెప్పొచ్చేస్తాను. నేను ఈ ధైర్యంగా బతుకుతున్నాం అంటే కారణం ఏంటి? అప్పుడు మేమేమి ఏం చేయలేదు, తప్పులు చేయలేదండి, నేరాలు చేయలేదండి. చాలామంది అనుకుంటారు అందరు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అంటే చేసినోడు ఎంత అనుభవిస్తున్నాడో నీకు తెలీదు. మళ్ళీ చెప్తాను, ఇది వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదంటే ఆడు యవ్వన కాలం అయిపోయిన తర్వాత ఆడు చేసిన తప్పుకు ఎంత క్షోభ అనుభవిస్తాడో, ఆల్రెడీ క్షోభ అనుభవిస్తున్నాడు అడుగు అర్థమవుతుంది నీకు. నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? ప్రభు మీద ఆనుకో, దేవుడి మీద ఆనుకో. అన్నీ నీకు ఎలాంటివి చెప్తాడట? శాంతికరమైనవి, ప్రేమ కలిగినవి, జీవితానికి మంచి మేలు దేవుడు మాత్రమే చెప్తాడు. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? ఇకపోతేనండి, బైబిల్లో దేవుడు యవనస్తులు చేసే తప్పులన్నీ బాగా క్యాప్చర్ చేశాడండి. ఎక్కడ పడిపోతారో తెలుసండి దేవుడికి. దాన్ని ముందుగానే చెప్పడానికి దేవుడు ఎంత ప్రయత్నం చేశాడంటే, నాయన ఈ విషయంలో పడిపోతావు, ఈ విషయంలో పడిపోతావు, ఈ విషయంలో పడిపోతావు అని చెప్పడానికి దేవుడు అసలు నిజంగా చెప్పాలంటే యవనస్తులకు ఒక గ్రంథమే రాయించాడు బైబిల్లో. ఏ గ్రంథమో తెలుసా? సామెతల గ్రంథం. ఎవరికి చెప్పండి అదంతా? ఎవడో ఒక గ్రంథం రాయాలా? యవనస్తులకి రాయాలి. మరి అయ్యగారులకి అన్నీ ఉన్నాయి బలహీనతలు. ఒక గ్రంథం రాసేసాడండి యవనస్తులకి. ఒక గ్రంథం రాసేసి ఈ గ్రంథం అంతా యవనస్తులకే అన్నాడంతే. అనడా? ఒకసారి సామెతల గ్రంథం తీయండి, మొదటి అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి, 3వ వచనం 4వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. నీతి న్యాయము యథార్థతలు అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశములు నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎవరికి? ఏంటి గ్రంథమా? 31 అధ్యాయం అండి ఇది, అంతేనా? 31 అధ్యాయమా యవనస్తులకి? మీకు తెలివి బుద్ధి వివేచన కలగడానికి నేను ఒక గ్రంథం రాయిస్తున్నాను, ఇక రాత్రి పగలు చదువుకోండి అన్నాడు అంతే. 31 అధ్యాయం అంటే అందం మోసకరం అంటాడు. 31కి వెళ్ళిపోయారు చివరికి. బాబు పెళ్లి చేసుకున్నప్పుడు జాగ్రత్త అని పెళ్లి గురించి కూడా చెప్పాడు చివరిలో. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఎత్తుక్కో అంతే తప్ప జడ పొడుగ్గా ఉందా, ఏమన్నా పళ్ళు బాగున్నాయా, రంగు బాగుందా అనుకోకు, పోతావు, నాశనం అయిపోతావు అని చివరిలో చెప్పాడు పెళ్లి గురించి. యవనస్తులు పెళ్లి గురించి ఇదే కదా థాట్లో ఉంటారు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం, గుణవతిని ఎత్తుక్కో అనడంతే. చివరి ముగింపిది.
అలా గుణవతి వచ్చిందనుకో, నీకు భోజనం వండి పెడుతుంది, మీ అమ్మనాలను చూసుకుంటుంది, నిన్ను చూసుకుంటుంది, మీరేమైనా పడిపోతుంటే మీకు ఉపదేశం చేస్తుంది. గుణవతిని తెచ్చుకో, వాక్యం చెప్పి అమ్మాయిని తెచ్చుకో తప్ప లక్షలు కట్నం తెస్తుందా, ఎకరం పొలం తెస్తుందా అంటే ఆ పొలంతోనే నీకు ఊరేసేస్తుంది అని చెప్పాడు. ముగింపది 31వ అధ్యాయం. అంటే ఇన్ని అధ్యాయాలు చెప్పాడు యవనస్తులు కాదు. అసలు నేను షాక్ అండి. ఇన్ని అధ్యాయాలు రాయాలా యవనస్తులకి? రాయాలి. ఎందుకంటే అయ్యగారులు చేసే తప్పులు అన్నీ ఉంటాయి, అన్ని రకాలు. ఏమండి మీరు చదవండి సామెతల గ్రంథం, మీకు శాంపుల్ చెప్తాను నేను. ఈ మొదటి అధ్యాయంలోనేమో ఈ యవనస్తులకు తగిన సామెతలు అన్నాడా, యవనస్తులు బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి అంటాడు. 8వ వచనానికి వెళ్ళిపోయేసరికి నీ తల్లి ఉపదేశం చేస్తుంది, నీ తండ్రి బోధ చేస్తాడు నాయన, వాటిని నువ్వు త్రోసేయొద్దు, నువ్వు ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల్లో కూడా మంచి ఉంటుంది, నీ క్షేమం ఉంటుందని 8వ వచనంలో చెప్తాడు. కిందే అక్కడే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అన్నాడు. ఇది మీరు మొదటి అధ్యాయం, ఇది మీకు మొదటి అధ్యాయం. 2వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఏమంటాడు తెలుసా? నా వాక్యము ఖచ్చితంగా నీ హృదయంలో పెట్టుకోవాలి, నా మాటలు నీ హృదయంలో ఎప్పుడూ ఉండాలి, నా మాటల్లో ఉన్న మంచిని, నా మాటల్లో ఉన్న శ్రేష్టతను నువ్వు పట్టుకోవాలి అంటాడు. 13వ వచనం చూడండి, 2వ అధ్యాయం 13వ వచనంలో, అట్టివారు చీకటి త్రోవలలో నడవవలనని యథార్థ మార్గం విడిచిపెట్టేదారు, కీడు చేయ సంతోషించుదురు. ఈ పదం అంటారు చేయండి. ఇందా నేను చెప్తున్నది అదే. యవనస్తులు ఏం చేసి సంతోషిస్తున్నారు? కీడు చేయటం అండి. యవనస్తులారా, మీరు కీడు చేసి సంతోషిస్తారు. కీడు చేసి సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు. అది ఇప్పుడు ఇది అవునా కాదు చెప్పండి? యవనస్తుల జీవితంలో ఈ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది, మీరు చూసారా? యవనస్తులందరూ కలిసి రోడ్డు మీద ఒకడికి బర్త్డే చేస్తున్నారు. వాళ్ళందరూ మూర్ఖులు, మధ్యలో కూర్చున్నాడు పెద్ద మూర్ఖుడు. వీళ్ళు పెద్ద మనిషి అయినప్పుడు ఆ స్త్రీని కూర్చోబెడతారు చూడండి, వేదిక మీద అలా కూర్చోబెట్టారు, ఇంటి మధ్యలో కూర్చోబెట్టి ఆడికి బర్త్డే చేస్తున్నారు. ఎలాగా? కేక్ అంతా తీసాడు మొహాన్ని వేసుకుంటారు ముందు. చూసారా మీరు? వాడు ఊపిరి ఆడకండి చచ్చిపోయిన పని అయింది ఆడికి. ఇవి చేసే పనులు మూర్ఖుల పనులా మంచోళ్ళ పనులా మీరు చెప్పండి? మూర్ఖుల పనులు. కింద చెప్తున్నాడు చూడండి, అతి మూర్ఖుల ప్రవర్తన యందు వీళ్ళు ఏం చేస్తారట? అంతే. యవనస్తులు చూడండి ఎవరితో ఆనందంగా ఉంటారు చెప్పండి? ఈ చిల్లర జోకులు వేసే వాళ్ళతోనూ, అమ్మాయిలతో కామెంట్ చేసే వాళ్ళతోనూ, వీళ్ళతో వాళ్ళ పక్కన ఉంటే వీళ్ళు ఎలాగుంటారు? సంతోషంగా, ఆనందంగా. పాస్టర్ గారు పక్కన ఉన్నప్పుడు ఎలాగుంటారు చెప్పండి? ఈయన ఎప్పుడు వదిలేస్తాడు రా బాబు, ఈయన ఎప్పుడు వెళ్ళిపోమంటాడు రా బాబు, ఈయన ఎప్పుడు వదిలేస్తాడు రా బాబు ప్రసంగం, ఏదో అమ్మ చెప్పింది కాబట్టి వచ్చాను, ఇతరేంటి మనల్ని వాయించేస్తున్నాడు. యవనస్తులు ప్రసంగాలు వినేటప్పుడు మైండ్ సెట్ ఇదే. ఏంటి మమ్మల్ని వాయిస్తున్నారు, మమ్మల్ని అంటున్నారు ఏంటి? మరి నిన్నే అంటారు. ఏమండి, మనం ఏ విషయంలోనైనా బాధపడుతున్నామంటే అర్థం ఏంటి చెప్పండి? మనలో ఏముంది? లోపం ఉంది, తప్పు ఉంది కనుక నీకేమేస్తుంది? బాధేస్తుంది. నువ్వేమి చేయకపోతే ఏమేస్తుంది? నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను కూర్చుని ప్రసంగాలు వినేవాడిని. అప్పుడు నేను ఏ ప్రసంగాలు నేను కూర్చుని అన్నాను, నువ్వు తప్పు చేయకూడదు, సిగరెట్ తాగకూడదు అంటే అప్పుడు నేను చెక్ చేసుకున్నాను. సిగరెట్ తాగుతున్నా, ఇంకెక్కడ తాగుతున్నావు? వెనకాల అమ్మగారు సిగరెట్ లేదు. గుటకాలు తాకండి, గుటకాలు ఎక్కడి? ఆవిడ ఒక్కపొడే తినవద్దు. మందు తాగదండి, మందా ఇంక చంపేత దూరేసి. ఆ ప్రసంగం చెప్తున్నప్పుడు నాకు ఎలా అనిపించి, పర్లేదు బాబు, నేను పాస్. యవనస్తుల మీటింగ్లో నేనకి వెళ్ళేవాడిని, నాకు ఏమనిపించేది కదా ఆ ప్రసంగాలు. ఇప్పుడు యవనస్తుని కూర్చోబెట్టి నేను చెప్తున్న ప్రసంగం చెప్పండి, వాడు కుర్చీలో కింద ఎలాగుంటుందంటే కుక్కరెట్టినట్టు ఉంటుంది. పొగ, మంట, కోపం, నన్నే అంటున్నాడు, నన్నే బయట పెడుతున్నాడు. నీకు అంత తీవ్రంగా నువ్వు రియాక్ట్ అవుతున్నావంటే, అంత తీవ్రంగా నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ హృదయం నిండా ఏముంది? ఇప్పుడు పాపం ఉంది, చెడు ఉంది. చెడు లేనోడు ప్రశాంతంగా కూర్చొని వింటాడు. పోనీ దేవుడు నిన్ను గద్దిస్తున్నది ఎందుకు? నిన్ను బాధ పెట్టాలన్నా, నిన్ను బాగు చేయాలన్నా. అంతే కదండి. బాగు చేయాలి, కాపాడుకోవాలి, సరైన మార్గంలోకి తెచ్చుకోవాలి. కన్న తల్లిదండ్రులు నిన్ను బట్టి ఆనందంగా ఉండాలి, పుట్టించిన దేవుడు కూడా నిన్ను బట్టి ఆనందంగా, నిన్ను బాగు చేయడానికి కదా దేవుడు చెప్తాడు. ఎంత మంచి మాటలు చూసారండి. అతి మూర్ఖుల ప్రవర్తన యందు వీళ్ళు ఏం చేస్తారట? ఉల్లసిస్తారట, సంతోషిస్తారట. 15, 16, 17, 18 వచనాలు చదువుతానండి. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి. ఏమంటే వాళ్ళు నడుచుకునే త్రోవలు ఎలాంటివట? వంకరవి. మన బండి మీద ఏమో బాగా వెళ్తాం, ఆడు చూడండి పాము వెళ్ళినట్టు అటు ఇటు వెళ్తూ ఉంటాడు, కింద పడే వరకు వెళ్తాడు. అలాగా వంకరంగా నడపటం బండిని, వంకరంగా నడపడం కారుని. వాడు త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు, మరియు అవి జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్నేం చేస్తాయి? రక్షిస్తాయి. నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర పడతావని తెలుసా ఆయనకి.
జార స్త్రీ దగ్గర, పరాయి స్త్రీ దగ్గర పడతావని తెలిసి అంగో అతని నుండి నిన్ను కాపాడుతాయి. అది అట్టి స్త్రీ. 17వ వచనం అంటాడు, అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుని విడుచున్నది, తన దేవుని నిబంధనను అది మరిచింది, అది మరిచేసింది. దానికి ఏమి తెలీదు దేవుడు నిబంధన. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయను, అది నడుచు త్రోవలు ప్రేతల యొద్దకు చేర్చును. అంటే అది వెళ్ళిపోతే ప్రేతల దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్తుంది. జాగ్రత్త కొడుక, వ్యభిచారి దగ్గరికి వెళ్ళొద్దురా, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళొద్దురా అన్నాడు. ఎంత బాగున్నాడండి దేవుడు. ఇది పురుషుడికే కాదు, స్త్రీకి కూడా చెప్తున్నాడు. పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళకు, వ్యభిచారం చేసే పురుషుడి దగ్గరికి నువ్వు వెళ్ళకు. నీ శరీరాన్ని, నీ దేహాన్ని పాడు చేసి, నీ మర్యాదకు భంగం కలిగించి, నీ జీవితాన్ని అల్లరిపాలు చేసి ఎందుకు ఈ కష్టాలన్నీ కొని తెచ్చుకుంటావు నువ్వు? నీ జీవితం బంగారం లాంటి జీవితం కదా. ఇది 2వ అధ్యాయమా? మీరు చదువుకోండి, నేను టైం అయిపోయింది కదా. 3వ అధ్యాయం మీరు చదవండి. 3వ అధ్యాయంలో 3, 4, 5, 6 వచనాలు అంటాడు, బాబు నా మాటలు విన్నావంటే నువ్వు మంచోడు అయిపోతావు బాబు అంటాడు. నాకు ఎంత నచ్చుతుంది అంటేనండి, 3వ అధ్యాయం, నీ హృదయం అనే పలకల మీద అవి రాసుకో అంటాడు. 4వ వచనంలో 3వ వచనం చివరిలో నీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకో అన్నాడా. 3వ అధ్యాయం చివరిలో నీ హృదయం అనే పలకల మీద వాటిని రాసుకునుము, అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు అన్నాడు. ఏ యవనస్తుడైనా యవనస్తురాలైనా మంచిది, మంచోడు అంటున్నారా ఈరోజు లోకంలో? అనరు. ఎందుకంటే నీకు అన్ని ఉంటాయి మరి కిరీటాలు, పాపపు కిరీటాలు. నీ చూపు, నీ ప్రవర్తన, నీ మాట, నీ యాటిట్యూడ్ అంత మంచోడుగా బాబోయే వాడి పేరెత్తకండి అంటున్నారు. మంచివాడు అని అనిపించుకోవాలి అంటే నీ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యాలు రాసుకో, ఆయన ప్రేమ రాసుకో, ఆయన గురించి ఎంత కలలు కంటున్నాడో రాసుకో, నీ బ్రతుకుని దిద్దుకుని నువ్వు ఆయనకి ఎలా ఉపయోగపడాలో రాసుకో. ఎంత బాగుంటుందండి. ఇది 3వ అధ్యాయం. మీరు 4వ అధ్యాయం, ఎందుకంటే ఈ సామెతలన్నీ ఎవరికని చెప్పాడు? యవనస్తులకు అన్నాడు కదా. 1వ అధ్యాయం బాగుందా? 2 బాగుందా? 3 బాగుందా? 4కి వెళ్ళేసరికి అంటాడండి, ఇదిగో నువ్వు కీడు చెడు అన్న దానికి నువ్వు అర్జెంటుగా దూరంగా పారిపోవాలంటాడు. 4వ అధ్యాయానికి వెళ్ళేసరికి జ్ఞానాన్ని సంపాదించు, అవి నీకు బుద్ధినిస్తాయి, తెలివినిస్తాయి. కీడు అనే దానికి నువ్వు దూరంగా పారిపో అంటాడు 4వ అధ్యాయం. ఇక 5కి వెళ్ళేసరికి అండి 5, 6, 7, 8 అధ్యాయాల వరకునండి, 7వ అధ్యాయం చివరి వరకు కూడా ఏం చెప్తాడంటే ఈ జారత్వం గురించి చెప్తాడండి, వ్యభిచారం గురించి చెప్తాడండి. ఆ వ్యభిచారంలోకి ఒక స్త్రీ నిన్ను ఎలా పడగొడుతుందో చెప్తాడండి. దానివల్ల జీవితం ఎలా నాశనం అయిపోతుందో చెప్తాడండి. ఎన్ని కష్టాలు కొని తెచ్చుకుంటావో చెప్తాడండి. దానివల్ల ఎంతటి భయంకరమైన రోగాలు వస్తాయో చెప్తాడండి ఆ వ్యభిచారం వలన. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం వరకు కూడా ఇవే. ఎందుకు చెప్తున్నాడు ఇన్ని మాటలు? మీరు ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాడు ఇన్ని మాటలు అంటే, యవనస్తులు తన పిల్లలే కనుక యవన కాలంలో ఏ తప్పులు చేస్తారో దేవుడికి తెలుసు కనుక ముందే ఒక గ్రంథాన్ని రాయించి మీ భవిష్యత్తు, మీ భవిత బాగుండాలి అంటే రండి, నా దగ్గరికి రండి, నా మాటలు చదవండి. నువ్వు ఎక్కడ పడిపోతావో నాకు తెలుసు, నువ్వు ఎక్కడ నేరం చేస్తావో నాకు తెలుసు, ఎక్కడ తప్పు చేస్తావో నాకు తెలుసు. అవి నేను ముందుగానే చెప్తాను. ఆ తప్పులో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకో అంటున్నాడు దేవుడు. యువత భవితకు మార్గం చూపే బైబిల్ ఒక్కటే యువత భవితను మారుస్తుంది, యువతకు మంచి జీవితాన్ని ఇస్తుంది, యువతకు మంచి ప్రవర్తన ఇస్తుంది. కాబట్టి దేవుడు యవనస్తుల పట్ల ఎన్ని కలలు కన్నాడో, ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ఒక వచనం మీ అందరికీ తెలుసు. యవనస్తుడు అనగానే ఎలా ఉండాలనుకున్నాడో తెలుసండి. తిమోతికి రాసిన పత్రిక తీయండి. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనీయకము అన్నాడా? నీ యవ్వనమును బట్టి ఎవడు నేను ఏం చేయకూడదట? తృణీకరింపనీయకము. ఎవడును తృణీకరింపనీయకము. కానీ అక్కడ కామాలు పెడతాడు చూడండి. ఇది యవనస్తుడైన తిమోతికి రాశాడు. నాయన, యవ్వన కాలంలో నువ్వు ఎలా ఉండాలి అంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. యవనస్తుడట విశ్వాసులకు ఎలా ఉండాలట? మాదిరిగా ఉండంటే నువ్వే వాళ్ళకి రోల్ మోడల్ అన్నాడు అంతే. నిన్ను చూసి వాళ్ళు దేవుళ్ళో ఎలా బ్రతకాలో నేర్చుకోవాలట, నిన్ను చూసి పవిత్రంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలట, నిన్ను చూసి విశ్వాసంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలట.
అంటే పవిత్రతకి ఎగ్జాంపుల్గా కూడా ఎవరిని పెట్టాలి ఇప్పుడు మనం? యవనస్తుల్ని. సంఘంలో ఏ యవనస్తుని పెడతారు చెప్పండి? పెట్టగలరండి? ఇది ఏ పాస్టర్ గారైనా మా సంఘంలో యవనస్తుడండి పవిత్రుడండి యేసుప్రభు అండి అంటాడండి? ఆడు ఏమండి, సంఘానికి మాదిరిగా ఉండాల్సిన యవనస్తుడిని, సంఘానికి మాదిరిగా పెట్టవలసిన యవనస్తుడిని నిజాలు చెప్పాలంటే సేవకులు ఇటు మన సంఘానికి రాకపోతే బెటర్ అనుకుంటున్నారు ఇప్పుడు. ఆడు మాదిరి కాదాడు, ఆడు సంఘానికి మాదిరి కాదు, సంఘానికి నాశకుడు వాడు, సంఘాన్ని పాడు చేసేది వాడే, సంఘంలో ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టేది వాడే, సంఘంలో ఉన్న వాళ్ళందరితో వదరబోతు మాటలు మాట్లాడేది వాడే, సరసోక్తులు మాట్లాడేది వాడే, లొంగనిది వాడే, అల్లరి చేసేది వాడే, కేకలు వేసేది వాడే. ఎవరండి ఈరోజు సంఘాలు పాడు చేస్తున్నది? ఎవరు చెప్పండి? యవనస్తులు. చెప్పుకోలేం కదండి. యవ్వన కాలంలోనికి సేవకు వచ్చిన సేవకులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళే నమ్మలేకపోతున్నాం. ఆడెప్పుడు ఏ తప్పు చేస్తాడో తెలీదు. నిజంగా చెప్తున్నాడంటే నా గుండెల్లో ప్రతి మాట ముద్రండి. నేను 20, 25, 26 ఆ ఏజ్కి వచ్చేసరికండి ప్రసంగాలు చెప్తున్నాను. 25కే 24, 25 ఆ టైం ఎగ్జాక్ట్గా. ఆ టైంకి ప్రసంగాలు చెప్తుంటే ఓ చోట పాస్టర్ గారండి, ఏమండి మేము ఒక ఆయన తెచ్చుకుంటున్నామండి, స్పీకర్ బాగా మాట్లాడతాడు ఆయన అన్నాడు. మన పిల్లలు అడిగారు, సరే తెచ్చుకోండి అన్నాడు. తెచ్చుకోండి అని మన పిల్లలతో నుండి ఒక మాట అన్నాడండి ఆయన. ఏమన్నాడంటే, మీరు యవనస్తుని తెస్తున్నారు, స్పీకర్ని బాగానే ఉంది, కానీ యవ్వనంలో సేవ చేస్తున్న ఏ సేవకుడిని నేను నమ్మనన్నాడు ఆయన. ఎందుకంటే అతను వచ్చి ప్రసంగం చెప్తాడు, యవ్వనంలో చర్చిలో ఉన్న ఎవరైనా యవనస్తులు అట్రాక్ట్ అవుతారు, ఆడపిల్లలు, వాళ్ళని పాడు చేస్తాడు, వాడిని తప్పుడు మార్గంలో నడిపిస్తాడు. నేను ఏ యవనస్తుడిని నమ్మనన్నాడట. పిల్లలు వచ్చి ఆ మాట నాకు చెప్పారండి. నిజానికి ఆ మాట నేను చెడుగా తీసుకోలే. ఆ మాట నేను ఎలా తీసుకున్నానంటే, యవనస్తులు సేవకుడు అనగానే అందరి మీద ఒక రకమైన మచ్చపడింది. సో లైఫ్లో ఎక్కడా కూడా ఈ మచ్చ మనం తెచ్చుకోకూడదు. యవన సేవకుల పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయా? సేవకుల పట్ల ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? విశ్వాసుల గురించి ఏంటి చెప్పండి పరిస్థితి ఈరోజు యవనస్తుల గురించి? కానీ దేవుడు కళలు ఎలాగున్నాయంటే యవనస్తుల గురించి, మీరు ఎవ్వడూ మిమ్మల్ని తృణీకరించకూడదు. మీ యవ్వనాన్ని బట్టి మీరు ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. అంటే అర్థం ఏంటి? యవనస్తుడండి ఆడు అలా తప్పు చేస్తారండి, పాపాలు చేస్తారండి అంటే మన మీద తప్పు కానీ, నేరం కానీ, పాపం కానీ మన యవ్వనాన్ని బట్టి మన మీద పడకూడదంట. ముసలోళ్ళ మీద ఎలాగో వేయరు, కానీ యవనస్తుల మీద చిన్న తప్పు చేసినా ఏమేసేస్తారు? యవనస్తుడు కదండి చేసి ఉంటాడండి అంటారు. చేయకపోయినా సరే ఏమేస్తారు? చేసి ఉంటాడు అంటారు. కాబట్టి దేవుడు ఇక్కడ ముందుగానే ఏం చెప్తున్నాడంటే, ఆ అవకాశం కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వకూడదు. ఏ అవకాశం? తప్పు చేశాడేమోనన్న అనుమానం వచ్చే అవకాశం కూడా ఇవ్వద్దు నువ్వు. దేన్ని బట్టి? నీ యవ్వనాన్ని బట్టి. ఎంత బాగా రాశాడు తెలుసు, చిన్న మాట ఏం కాదు అది. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుండా చూసుకో. అంటే అర్థం ఏంటి? యవ్వనస్తుడు తప్పు చేస్తాడండి ఆడంతేనండి అని అనకూడదంటే నిన్ను బట్టి. ఆ యవ్వనస్తుడు మాత్రం చేయకూడదండి అనాలట. అలా అనిపించుకున్న ఆయన ఉన్నాడు బైబిల్లో ఒక ఆయన. ఎవరు చెప్పండి? యోసేపు. చేసేసారండి అన్నారా? ఎవడు నిజంగా యవ్వనస్తుడు అనగానే యోసేపు అండి. ఎందుకంటే తప్పు చేశాడని పోతీఫర్ కూడా నమ్మలేదు. నమ్మాడా? ఒకవేళ నమ్ముంటే యోసేపు దగ్గరికి వచ్చి మాట్లాడతాడండి. నా భార్యను ఆడ పాడు చేసి ఉంటాడని చంపేసేవాడు. చంపించాడా? లేదు, నేను యోసేపుతో మాట్లాడతాను. ఎందుకంటే యోసేపు అలాంటి తప్పు చేయడన్న నమ్మకం పోతీఫర్కు ఉందా? ఉంది. నువ్వు ఎవరికి పుట్టించావు ఆ నమ్మకాన్ని? తల్లికి పుట్టించావా? తండ్రికి పుట్టించావా? నాన్నకి పుట్టించావా? లేదా సంఘంలో ఉంటున్న సేవకుడికి పుట్టించావా? పక్కనే ఉన్న సహోదరుడికి పుట్టించావా? అతను మాత్రం చేయడండి. ఎవడును యవ్వనమును బట్టి నేను ఏం చేయకూడదట? తృణీకరించకూడదు. ఏమండి యవ్వనస్తుడైనా పర్ఫెక్ట్ అండి చేయడండి అతను అనాలి నిన్ను బట్టి. ఎవరంటారండి? ఏమండి కాల్జారు ఉంటాడండి, మాటలు కూడా అలాగే ఉంటాడండి ఆ కుర్రోడి అంటారు. అంతే. చేయకపోయినా సరే మనం చేయాల్సిన అవసరం లేదండి. మన మీద ఏదైనా తప్పుడు ఆరోపణ వచ్చినా మన క్యారెక్టర్ని బట్టి అవతల డిసైడ్ అయిపోతాడు. ఆ కుర్రోడి మాటలు అలాగే ఉంటాయండి, చేసి ఉంటాడులేండి. అది రాకూడదట. అంటే నిందించుటకు అపవాదికి మీరు ఏమివ్వకూడదు? నిందించడానికి అవకాశం ఇవ్వద్దంటే నువ్వు పాపం చేస్తాను పెట్టి. స్త్రీ పురుషులు దగ్గరకు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అన్న చెల్లి అయినా సరే దూరం చేసిన వాడికి ఏమని అర్థమవుతుంది చెప్పండి? అస్తమాటు క్లోజ్గా కలుస్తుంటే ఏం అర్థమవుతుంది? స్త్రీ పురుషులు కదండి, ఎవరో ఉన్నారు కదండి, ఎందుకు అస్తమాటు మాట్లాడుకుంటున్నారు? చాలామంది ఓవర్ బిల్డప్లు ఇస్తారు. అని నేను చాలా పవిత్రుడండి, పరిశుద్ధుడండి, అందుకే మాట్లాడతాను. మాట్లాడితే అవతల వాడికి అనుమానం వస్తుంది. అవకాశం ఎందుకు ఇవ్వాలి? పురుషులతో మాట్లాడుకోవాలి, స్త్రీలు
స్త్రీలతో మాట్లాడుకోవాలి. యవ్వనంలో ఉన్న పురుషులు స్త్రీలు మాట్లాడుకోవటం ఏంటి? సంఘాలలో ఇది కుదరదు. మీకు తెలియకపోతే బైబిల్ బాగా నేర్చుకోండి. మీరిద్దరు మంచోళ్ళైనా బయట నుంచి చూస్తాను అన్ని జనులు మీరిద్దరు క్లోజ్గా ఉంటే వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు? వాళ్ళు ఉన్నది పాపంలో, మిమ్మల్ని చూసి ఏం అర్థం చేసుకుంటారు? వాళ్ళ చర్చలో కూడా ఏదో పాపం మీరు చేయలేదు. నిందించుటకు మీ విరోధికి మీరు ఏమివ్వకూడదు, అవకాశం ఎందుకు ఇస్తున్నారు? పురుషులు లేరా మాట్లాడుకోవడానికి? స్త్రీలకి స్త్రీలు లేరా మాట్లాడుకోవడానికి? పురుషులు స్త్రీలు కలిసి యవ్వనస్తులు సంఘాలు ఎందుకు డిస్కషన్లు పెట్టాలి? తప్పిది. సంఘాలు నాశనం అవ్వడానికి మీరే కారకులు. సంఘం మీద ఒక తప్పుడు అభిప్రాయం ప్రపంచానికి ఏర్పడడానికి మీరే కారకులు. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నేను ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. వాళ్ళు తృణీకరించకుండా ఉండాలి అంటే ఏమేమి బాగుండాలో లిస్ట్ రాశాడు. ఏం బాగుండాలట? నీ మాట అన్నయ్య అన్నవనుకోండి, మాట కూడా ఏమండి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అంటే చేస్తుంది. ఎలాగో చెప్తాను. సంఘంలో ఏదైనా సహోదరుడు కనపడినప్పుడు తమ్ముడు బాగున్నావా, అన్నయ్య బాగున్నావా అంటున్నాడు. మాటను బట్టి మన మీద ఏం ఏర్పడుతుంది? పాజిటివిటీ, ప్రేమ, మంచోడండి. ఎవరైనా స్త్రీ కనపడగానే అక్క వందనాలు, చెల్లి వందనాలు, అమ్మ వందనాలు అంటున్నాడు అనుకోండి, మాటను బట్టి ఏం ఏర్పడుతుంది? పాజిటివిటీ. సంఘంలోకి వచ్చిన తర్వాత ఎరా బావా బాగున్నావా అన్నాడు అనుకోండి, సంఘంలో బావేటి, సంఘంలో బాంబర్దులేటి, సంఘంలో పిన్నులేటి, ఏమంటే సంఘంలో నుండి బయట పెట్టిన వరసలు పని చేయవు. మళ్ళీ చెప్తున్నాను, బయట మాట్లాడుకున్న వరసలు సంఘంలో మాట్లాడుకోకూడదు. ఏమండి, నీకు దగ్గరగా ఉన్న వాళ్ళైనా, నీ బావ అయినా నీ బామ్మర్ది అయినా సంఘంలోకి వచ్చాడంటే సహోదరుడు అంతే. సహోదర భావంతోనే ఉండాలి. బావ బామ్మర్ది ఇంట్లో మాట్లాడుకోండి, సంఘంలో అవన్నీ కుదరవు. ఎందుకంటే ఇది 4వ అధ్యాయం కదా, మీకు తెలుసు అందరికీ. పక్కన 5వ అధ్యాయానికి వెళ్ళేసరికి ప్రారంభమే చెప్తున్నాడు తిమోతితో, ఏమంటే సహోదరులను ఏమని పిలవమని చెప్తున్నాడు చెప్పండి? వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము, అన్నదమ్ములను, యవ్వనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, తల్లి, తండ్రి, ఇవే పిలుపులు. ఎక్కడ? సంఘంలో. అది 4వ అధ్యాయం ప్రారంభంలో చెప్తున్నాడు. ఏది? నీ మాటలోను అన్నాడు. మాట మంచిదైతే నీ ప్రవర్తన కూడా బాగానే ఉందని ప్రజలు డిసైడ్ అవుతారు. అస్తమాట ఊరకనే కోప్పడిపోతూ నేను మంచోడేనండి అంటున్నావు. నువ్వు మంచోడివే, కానీ లోపల నుంచి వస్తున్న కోపానికి, లోపల నుంచి వస్తున్న స్లిప్ అయిపోతున్న ఆ మాటలకి మనలో మంచిని చూస్తారా చెడుని చూస్తారా చెప్పండి? సమాజంలోనే ఒక నానుడు, ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచుతుంది. మాట బాగోపోతే? మాట బాగోదండి. కొంతమంది మనిషి బాగుంటారు, మంచోళ్ళు, మాట బాగోదు. దాన్ని బట్టి మంచోళ్ళు అంటారంటే బాగా డెప్త్గా అర్థం చేసుకున్నాడు మంచిదేనండి మా ఏదో కనండి క్షమించుకుంటారు. కానీ బయటోడికి ఎలాగ అర్థం అవుతాయి అవి? మన మాట మెయిన్. యవ్వనస్తులకి ఏం బాగుండాలట? మాటలోను. నెక్స్ట్ ప్రవర్తన అనేసరికి ఏమొస్తాయి తెలుసా? ప్రవర్తన అంటేనండి మీకు డెప్త్లోకి వెళ్తే బాధపడతారేమో కానీ బట్టల దగ్గర నుంచి మనం వేసుకునే బట్టలు కూడా ప్రవర్తనలో ఒక భాగమే. తెలుసా? మీకు ఇలాగ అర్థం కాదు. ఒక ఉదాహరణ చెప్తాను. స్కూల్కి పిల్లోడు వెళ్ళాడు, యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి, సివిల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది, వీడు యూనిఫామ్ సరిగా వేసుకోవట్లేదని. పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, జుట్టుకు నూనె ఎట్టుకోకుండా చింపురు జుట్టుతో వెళ్తున్నాడు, అది రాసుకుంటుంది టీచరు. టైంకి సరిగా రావట్లేదు, అది రాసుకుంటుంది. హోంవర్క్లు చేయట్లేదు, అది రాసుకుంటుంది. పేరెంట్స్ మీటింగ్లో పిల్లోడి గురించి టీచర్ ఒక పదం వాడుతుంది. ఏం పదం వాడుతుంది చెప్పండి? ఏం పదం వాడుతుంది? మీ పిల్లవాడి ప్రవర్తన బాగోలేదండి అంటది. ప్రవర్తన బాగోలేదంటే లిస్ట్ ఏంటి? అర్థం ఏంటి? వాడు సరిగా బట్టలు వేసుకోడు, సరిగా తలదూకోడు, టైంకి రాడు, హోంవర్క్లు చేయడు. ఓవరాల్గా వీటన్నిటిని కలిపి ఒక పదంతో చెప్తారు. ఏ పదం అది? ప్రవర్తన. నీ ప్రవర్తనలోను అంటే సంఘంలోకి వస్తున్న వాడి కటింగ్ బాగుండాలి ముందు. సినిమాలో ఉన్న హీరోలా కటింగ్ వేయించుకుని ఇలా పైకి లేపి నేను పరిశుద్ధుడినేనంటే ఇదేమో పైకి లేచి ఉంది పరిశుద్ధుడిని అంటున్నావు. అది ఎలాగవుతుంది? చాలామంది ఈ మధ్యకాలంలో ఆ సినిమాలో ఇలా పిచ్చి గడ్డం ఇలా కింద కడతాడు, ఈడు గడ్డం పెంచుకుని గడ్డం కింద ఇలా పెట్టి నేను పరిశుద్ధుడిని అంటున్నాడు, చేతిలో బైబిల్ పెట్టుకుని. ఓ చేత్తో గడ్డం, ఓ చేత్తో బైబిల్. పరిశుద్ధుడా మాదిరా నువ్వు? చాలామందికి నాకు బుర్ర కొట్టేసుకున్నానండి. చాలామందికి అండి బైబిల్లో ఉన్న పదాలకి అర్థాలు కూడా తెలియలేదండి. అర్థాలండి, వాటికి అర్థాలు ఉంటాయండి.
ఒక పదానికి అర్థం ఉంటుంది. ఆ పదంతో నీ జీవితానికి ఏదో చెప్పాలనుకుంటాడు దేవుడు. నీ ప్రవర్తన బాగుండాలన్నాడంటే నీ గెడ్డం బాగుండాలి, నీ కటింగ్ బాగుండాలి, నీ బట్టలు బాగుండాలి. నువ్వంతా చూడగానే ఒక పవిత్రత, చూడగానే నీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడాలి అందరికీ. చిరిగిపోయిన బట్టలు వేసుకుని, వాళ్ళు వేసుకున్న చిన్న చిన్న మిడ్డీలు వేసుకుని గుడికి వచ్చి నేను పవిత్రాలని అంటే నీ బట్టలు ఏం చెప్తున్నాయి? నువ్వు పవిత్రాలని అన్న బట్టలు ఏం చెప్తున్నాయి? అపవిత్రతను కోట్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? నీ కటింగ్ అపవిత్రతను, లోకాన్ని కోట్ చేస్తుంది. నీ మాట అపవిత్రత, లోకాన్ని కోట్ చేస్తుంది. నేనేం మంచోడినేనండి అంటున్నావు, ఈ పైన ఉన్న ప్రవర్తన ఏమీ బాగోలేదు. కనుక బట్టల దగ్గర నుంచి, మనం కూర్చునే విధానం దగ్గర నుంచి, మాట్లాడే విధానం దగ్గర నుంచి, మనం చేసే సహవాసాల, స్నేహాల దగ్గర నుంచి అన్ని ప్రవర్తన కిందకు వస్తాయి. యవ్వనస్తులు సంఘానికి ప్రవర్తనలో మాదిరిగా నిలబడాలట. మాటలోను, నెక్స్ట్ ప్రవర్తనలోను, నెక్స్ట్ ప్రేమలోను. అంటే ఏ ప్రేమ ఉండాలి? ప్రేమ అంటే సినిమాల్లో చూపించే ప్రేమ ఇక్కడ చూపించకూడదు. అది కల్మషంతో కూడిన ప్రేమ, అది శరీర సంబంధమైన ప్రేమ. ఇక్కడికి వచ్చేసరికి నీకు ఏ ప్రేమ పుట్టాలంటే ఆత్మ సంబంధమైన ప్రేమ. దానికి కల్మషం ఉండదు. దానికి ఏమండి శరీరం పైన పుట్టే ప్రేమ కాదు, అది సంఘంలో పుట్టే ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ. అందరి మీద ఒకేలా ఉంటుంది ఆ ప్రేమ. అందరినీ ప్రేమిస్తుంది. స్త్రీని, పురుషుడిని, వృద్ధురాలని, పెద్దోళ్ళని అందరినీ సమానంగా చూసే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో విశ్వాసులకి మనం ఎలా ఉండాలి? మాదిరి. ఏమండి, మాట చదివిన ప్రతిసారి నాకు క్రైస్తవ్యంలోనే యవనస్తులే గుర్తొస్తారు. వీళ్ళేమో క్రిస్మస్కి ఏం చేస్తారో మీకు తెలియదు కదా. ఏం చేస్తారండి సంఘాల్లో ఉన్న యవనస్తులు? సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్ ఒకటి జరుగుతుంది తెలుసా? ఏం చేస్తారు యూత్ క్రిస్మస్లో చెప్పండి? సినిమాలలో వాళ్ళు స్కిట్లకి ఎంత భయంకరంగా డ్యాన్స్ చేస్తారో వీళ్ళు వేదికల మీద అలా డ్యాన్స్లు వేస్తారు. అది ఏమన్నా పవిత్రత? డ్యాన్సులు వేయటం? దయచేసి చెప్తున్నాను, మీ పిల్లలకి ఎగరటం, గెంతటం, అందులోకి యవ్వనంలోకి వచ్చిన స్త్రీలు పురుషులు కలిసి ఎగరటం ఏంటండి? అది చూడడానికి అన్యుడు చూస్తే ఎలా ఉంటుందండి అది? దాన్ని బట్టి ఏమన్నా ఆత్మీయతలు ఎదుగుతాడా? దాన్ని బట్టి పరలోకానికి రెడీ అవుతాడా? వీళ్ళు డ్యాన్స్ని బట్టి అసహ్యంగా చూస్తాడా? మీరు చెప్పండి. దేవుని పిల్లలారా, నేను నా లైఫ్లో ఒకటి చూశానండి. కొన్నిసార్లు నేను ఇలాగ ఆలోచించుకుంటాను, దేవుడు నన్ను ఏమన్నా అంటాడేమని భయం వేస్తుంది, కానీ మళ్ళీ సరి చేసుకుంటూ ఉంటాను. ఓ చోటకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. చాలా బిజీ షెడ్యూల్. డిసెంబర్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలియదు కాదు కదా. అందరూ ప్రార్థనలు పిలుస్తారు, అందరికీ యేసుప్రభు గురించి చెప్పాలని ఆశతో ఉంటాం ఆ నెలంతా. ఓ చోట నన్ను వాక్యానికి పిలిచారండి. పిలిచి వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయి కూర్చుండిపోయాను 8 గంటలకే. ఇంకా మొత్తం ఇది స్టార్ట్ చేశారు. ఏంటి డ్యాన్సులు, ఎగరడాలు, గెంతటాలు. ఉండలేకపోతున్నాను అక్కడ. నా కాన్సెప్ట్ ఏంటి? నాకు ముందు వాక్యం ఇచ్చేస్తే బాబు మీరు ఏ సావండి, నేను యేసుప్రభు గురించి చెప్పేసి వెళ్ళిపోదామని నేను కూర్చున్నాను. ఎవరే? టైం అయిపోతుంది, 9 అయిపోయింది. 8 గంటలకు వెళ్ళి కూర్చుంటే 9:30 అయిపోయింది. ఏమండి పాస్టర్ గారు ఇంకా విసుకొచ్చేసి అడిగాను, ఏమండి పాస్టర్ గారు వాక్యం ఇచ్చేస్తే ప్రజల ఏమండి కొన్ని 100 మంది వచ్చారండి. 100 మంది అండి. అందులో సగానికి సగంగా అన్యజనులండి. అలా అందరిని కూర్చోబెట్టి ఏం చెప్పించాలి చెప్పండి? అక్కడ వాక్యం చెప్పించాలి, ఎగురుడాలు, గెంతడాలు. నిజంగా నా లైఫ్లో నేను బాగా కోప్పడిన సందర్భం అంటే నాకు గుర్తుండి అదే. పాస్టర్ గారి మీద బాగా కోప్పడ్డాను. చిచ్చి నాకు ఇక్కడ ఉండలేకపోతున్నానండి ఈ వాతావరణంలో. నేను దేవుడి సన్నిధి, అది దేవుడు బోర్డు పెట్టారు వెనకాల, ఎగురుతున్నదేమో అక్కడ. అంత అసహ్యంగా ఆ యవ్వనానికి వచ్చి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలతో డ్యాన్సులు ఇట్టవి వచ్చిన అన్ని జనులు అసహించుకోరు క్రైస్తవ్యాన్ని. నాకు నచ్చడం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అంటాను. ఆయన వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు పోలీసు సేవకుడు కోపం వచ్చింది. లేదండి మేము టైం ఇచ్చేస్తామండి అంటే అనాలా? అంటారు లేదండి, ఆగండి మీరు వెళ్ళకూడదు, అలాగ వెళ్ళిపోతారు, వాక్యం చెప్పాలి మీరు, ఇంకో 2 డ్యాన్సులు ఉన్నాయి అయిపోయినాక వెళ్ళాలంటాడు. నిజంగా రండి లోపల నేను దేవా ఏంటి మూర్ఖుడు తిట్టుకున్నాను లోపల. తిట్టుకునండి ఇంకా నేను చెప్పిన దానికంటే ఒక స్కిట్ ఆపేసి 10 గంటలుగా 10:15 ఇచ్చారండి. కొన్ని నెలలకే అసలు అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి సంపూర్ణంగా ఉండి ఇంత లావు ఉన్న అతనండి 6 నెలలకే భయంకరమైన క్యాన్సర్ వచ్చి మంచంలో పడుకున్నాడు. ఇప్పటికీ మంచంలోనే ఉన్నాడు. సంఘాన్ని ఎటు నడిపిస్తున్నావు నువ్వు? ఊరుకుంటాడండి దేవుడు? ఊరుకుంటాడా? ఇప్పటికీ స్టిల్ మంచంలోనే, లేవలేడు, నడవలేడు, కూర్చోలేడు. జాలి కదండి. 2 సార్లు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను నేనే. మళ్ళీ మన ప్రేమ సామ్రాజ్యం కదా. పోయి చేతిలో డబ్బులెట్టి మళ్ళీ ప్రార్థన చేసి వచ్చాను నేను. తండ్రి ఏదో మరి చేశాడు తప్పు క్షమించండి, లేదా సేవలో ఉంటాడు కదా. ఊరుకోడండి దేవుడు, పాడు చేయకూడదు. పోనీ లోకం పాడు చేస్తుందంటే ఒక అర్థం ఉంది.
సేవకులుగా బాగు చేయాల్సినోడు పాడు చేయొచ్చా? ఇంత దారుణం అండి ఈరోజు పరిస్థితులు. విశ్వాసులకు మాదిరిగా యవ్వనస్తులు నిలబడాలి. కనుక దేవుని పిల్లలారా, యవ్వన స్త్రీలైనా పురుషులైనా దేవుడు కోరుకుంటుంది ఒకటే, వాక్యానుసారం బ్రతుకుతూ స్వచ్ఛమైన విశ్వాసాన్ని, ప్రేమను, భక్తిని, పరిశుద్ధతను సమాజానికి చూపించవలసింది ఎవరు అంటే యవ్వనస్తులే. ఎవడో మాట్లాడినా వయసు అయిపోయిన పెద్దతను పవిత్రంగా ఉన్నాడు అంటే సమాజం అనుకుంటుంది పెద్దోడు కదని ఉంటాడులేని అంటది. కానీ ఒక యవ్వనస్తుడు పవిత్రంగా ఉంటే, మీరు ఆలోచించాలి లోతుగా నేను చెప్పేది, ఒక యవ్వనస్తుడు పవిత్రంగా ఉంటే ఆ పవిత్రుని చూసిన సమాజానికి ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఏంటండి ఈ వయసులో ఎంత బాగుంటున్నాడు ఏంటండి, ఈ వయసులో ఎంత మర్యాదగా ఉన్నాడు ఏంటండి, ఈ వయసులో దేవుడు అంటున్నాడు ఏంటండి, ఈ వయసులో పాపం చేయకూడదని పాపము పరిశుద్ధత అంటున్నాడు ఏంటండి. యవ్వనస్తులు అలాంటి మాటలు మాట్లాడతారా? వీళ్ళ పెంపకం ఏంటండి, ఇతను ఏ గుడికి వెళ్తున్నాడండి, ఏ దేవుడు అండి ఇతను ఇలా మార్చుకున్నాడు. సమాజం నివ్వెరపోద్ది తెలుసండి. యవ్వనస్తులు పరిశుద్ధంగా ఉంటే, యవ్వనస్తులు పవిత్రంగా ఉంటే సమాజం నివ్వెరపోద్ది. యేసుప్రభుని చూసి ఒక తల్లి పలికిన మాట ఏంటి చెప్పండి బైబిల్లో? ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి స్థానాలు నువ్వు కుడిచావో ఆవిడేమైంది? ధన్యురాలు తండ్రి. ఏంటి నీ వయసు ఏంటి, నీ జీవితం ఏంటి, నీ పవిత్రత ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? ఎందుకంటే యేసుప్రభు ఏ కాలంలో ఉన్నాడు ప్రసంగాలు చేసే టైంకి? యవ్వనస్తుడండి. యవ్వనస్తుడు పవిత్రత గురించి మాట్లాడుతుంటే, యవ్వనస్తుడు పవిత్రంగా బ్రతుకుతుంటే సమాజం నివ్వెరపోయింది ఆ రోజు యేసుప్రభుని చూసి. అలాంటి యవ్వనంలో అలాగ నువ్వు బతకలేవా? వాక్యాన్ని బట్టి నువ్వు బతకలేవా? బతకొచ్చు, కానీ నువ్వు రాజీ పడుతున్నావు, నువ్వు లొంగిపోయావు, లోకానికి దెబ్బతినేసావు నువ్వు. ఒక తిమోతిని చూడు, ఒక యోసేపుని చూడు, వీళ్ళు కదండి మన రియల్ హీరోలు. లోకంలో ఎవడో డబ్బగాడు హీరో, ఆడు వ్యభిచారం చేశాడు, ఆడు దొంగతనాలు చేస్తున్నాడు, ఆడిని చూసి నువ్వు ఇన్స్పైర్ అయిపోయి నువ్వు చేస్తే, మనకి బైబిల్లో ఉన్న నీతిమంతులు కదండి మనకి హీరోస్. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఎవరు చెప్పండి? వాళ్ళు యవనస్తులు. దానియేలు ఎవరు చెప్పండి? యవనస్తుడు. యెహోషువ ఎవరు చెప్పండి? యవనస్తుడు. తిమోతి ఎవరు? యవనస్తుడు. తీతు ఎవరు? యవనస్తుడు. పౌలు గారు ఎవరు? యవనస్తులు. యేసుప్రభు ఎవరు? యవనస్తులు. అపోస్తులు 12 మంది ఎవరు చెప్పండి? యవనస్తులు. ఎంతమంది యవనస్తులు భక్తిని చూపిస్తే, పరిశుద్ధతను చూపిస్తే, నువ్వేటయ్యా వాళ్ళ దగ్గరకు వచ్చి పాపాత్ముడు కదా వదలలేక ఆ పాపంలోనే బతుకుతావేంటి? తీతుకు పత్రిక రాశాడు, చివరి మాట ముగించేస్తాను. తీతుకు పత్రిక రాశాడు, ఇదే సబ్జెక్ట్ చెప్తున్నాడు తీతుతో కూడా. మళ్ళా తీతుకు రాసిన పత్రిక మీరు తీయండి, ముగించేస్తాను. చివరి మాట 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తనందు భయభక్తులు గలవారై ఉండవలని దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలనని. యవన స్త్రీలకి ఎన్ని చెప్పాడు చూసారండి ఇక్కడ, ఎన్ని చెప్పాడు చూసారా? యవన కాలంలో పెళ్లి చేసుకోవాలట, యవన శిష్యులను ప్రేమించాలట, భర్తను ప్రేమించాలట. శిశువును భర్తను ప్రేమించని దేవుడు చెప్తే పక్కింటి లవర్ను ప్రేమిస్తూ ఉంటుంది ఈవిడ. ఈ పిల్లల్ని గాలికి వదిలేసింది, భర్తని గాలికి వదిలేసింది, ఎవరినో ప్రేమించుకుంటే ఆడ వెనకాల తిరుగుతూ ఉంటుంది. లేదా లోకాన్ని ప్రేమిస్తుంది, బంగారాన్ని ప్రేమిస్తుంది, వెള്ളിని ప్రేమిస్తుంది, డబ్బును ప్రేమిస్తుంది. దేని ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు? నీ గర్భాన్ని పుట్టిన నీ శిశువులను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు. ఎవడు బైబిల్ అంతా చదివిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, మీకు ఏం అర్థమైంది తెలియదు కానీ నాకు ఒకటే అర్థమైంది. యవ్వన స్త్రీకైనా యవ్వన పురుషుడికైనా ప్రేమించటం, ప్రేమ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో తెలుసండి? వివాహం తర్వాత స్టార్ట్ అవ్వాలి. వివాహానికి ముందు ఎవడో ప్రేమించకూడదు. బైబిల్ చెప్తున్నాను నేను. పురుషుడు కానీ స్త్రీ కానీ వివాహానికి ముందు ఎవ్వరూ ప్రేమల్లో పడకూడదు. ప్రేమ ఎవరి మీద దాచుకోవాలంటే, వస్తున్నాడు మా హీరో, నాకు వివాహం అవుతుంది, నాకెవరో రాజు మా ఆయన గారు వస్తారు, ఆయన నేను ప్రేమించాలి, అంతేనా? బైబిల్ ఏమని చెప్పాడు చెప్పండి? భర్తలారా మీ భార్యలను మీ సొంత శరీరము వల్లనే వాళ్ళు మీరు ఏం చేయమన్నాడు? ప్రేమించండి. అంటే పురుషుడికి ప్రేమ ఎప్పుడు పుట్టాలో చెప్పాలి నాకు బైబిల్ ప్రకారం. పెళ్ళి అయిన తర్వాత ఎవరి మీద పుట్టాలి? భార్య మీద. ఇప్పుడు భార్యకి ఎవరి మీద పుట్టాలి ప్రేమ? భర్త మీద. పెళ్ళి అయిన తర్వాత. ఇప్పుడు విషయం ఏంటనుకున్నారు? అన్నీ ముందే అయిపోతాయి, ఆయనకి ఇవ్వడానికి ఏముండవు. ప్రేమ అయిపోయింది, శరీరం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత ఒట్టి తేలిపోయిన గొట్టాలు మాత్రం మిగులుతున్నాయి పెళ్ళికి. ఒట్టు గొట్టాలు అవి.
అందుకే అందుకే చూడండి, పెళ్ళి 6 నెలలకే గొడవ. ఎందుకంటే ఈ భోగతం అంతా బయటపడిపోద్ది 6 నెలలకే. చిచ్చి బాగోలేదండి. ఎంత బాగుందండి బైబిలు. యవ్వన స్త్రీలు, మీరు వివాహం చేసుకుని మీ భర్తలను, మీ శిశువులను ప్రేమించండి, లోకాన్ని ప్రేమించకండి, లోకంలోనికి ఎవరిని ప్రేమించకండి. 6వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. 6వ వచనం, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా. వాడు దేవుడి పనిలో ఉంటాడండి, ఇంకేం చేయడండి, వాడి మీద నిందేయడానికి లేదండి అని అలాట ఆ పురుషుల గురించి. యవ్వన పిల్లలు యవ్వన బలంతో దేవుడు పని చేస్తుంటే వాడు దేవుడి పనిలో ఉంటాడండి. పబ్బుల చుట్టూ, క్లబ్బుల చుట్టూ, ప్యాకాట్ల చుట్టూ అమ్మాయిని వేసుకుని ఎందుకంటే తిరుగుతాడు. ఆడు పురుషుల్లో వాడు సూపర్ అండి అనలట. యవ్వన పురుషులు సత్కార్యాల విషయంలో సంఘానికి ఎలా ఉండాలట? మాదిరి. ఎంత బాగుందండి బైబిల్. యవనస్తుల గురించి ఎంత డెప్త్, ఎంత లోతుగా, ఎన్ని ఆశలండి దేవుడికి, ఎన్ని ఆశలండి దేవుడికి. ఆశలన్నీ అడియాశలు చేశారండి. యవనాన్ని మొత్తం నాశనం చేసుకున్నారండి, పాడు చేసుకున్నారండి. యువత, మళ్ళీ చెప్తున్నాను, మీరంటే దేవుడికి చాలా ఇష్టం. మీ యవ్వన బలాన్ని కోరుకుంటున్నాడు. యవ్వనంలో మీరు దేవుడి కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాడు. మీ గురించి గ్రంథాలు రాయించాడు, మీ గురించి ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నాడు, ఎంతో సంకల్పంతో మీ గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వట్టి మాటలుగా మిగిల్చారండి ఈరోజు. వట్టి మాటలుగా మిగిల్చారు. ఏ యవనస్తుడండి దేహాలను ఇచ్చారు? ఏ యవనస్తుడండి బ్రతుకులు ఇచ్చాడు? ఏ యవనస్తుడండి పెళ్ళైన తర్వాత తన భార్య కోసం ఎదురు చూసి తన భార్యని ఏ యవనస్తుడండి ప్రేమిస్తున్నాడు? 10th క్లాస్కే ప్రేమలు అంటే ఇంకేట 25 ఏళ్ళు 30 ఏళ్ళు వస్తే కానీ నీకు పెళ్ళి అవుతుంది. ఈ లోపు అన్నీ అయిపోయి పాచిపోయి చిరాకు వచ్చింది ప్రేమ అంటే. ఇంకేం ప్రేమిస్తావు ఆవిడ వచ్చిన తర్వాత? ముందే ప్రేమ అయిపోయింది, ముందే ఫైటింగ్లు అయిపోయినాయి, ముందే గొడవలు అయిపోయినాయి, ముందే విడిపోయిన తర్వాత ఇంకొచ్చిన భార్యను ఫ్రెష్గా ఇంకెలా ప్రేమిస్తాడు చెప్పండి? అన్నీ అయిపోయినాయి కదా, ఇంకేముంటుంది ప్రేమ? బైబిల్ చదివితేనండి ప్రతి యవనస్తుడికి బుద్ధి వస్తుంది, ప్రతి యవనస్తుడికి తెలివి వస్తుంది, ప్రతి యవనస్తుడికి వివేకం వస్తుంది, ఆలోచనలు తారుమారవుతాయి. బైబిల్ ప్రకారం పరిశుద్ధంగా పవిత్రంగా యవనస్తుడు బ్రతుకుతాడు. యువత భవిత బాగుండాలంటే బైబిల్ ఒక్కటే మార్గం.